హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం స్క్వేర్. సో ఈ రోజు వీడియోలో మనం లింక్ లిస్ట్ అంటే ఏంటో చూడబోతున్నాం. అంటే ఎగ్జాక్ట్కి లింక్ లిస్ట్ అంటే ఏంది, అండ్ అరే లిస్ట్కి లింక్ లిస్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంది, అండ్ లింక్ లిస్ట్ అసలు ఎట్లా డిఫరెన్షియేషన్ చేస్తారు, మాన్యువల్గా ఎట్లా చేస్తారు, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కూడా ఎట్లా చేస్తారు, అండ్ కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. అండ్ లింక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో డెఫినెట్గా వీడియో పూర్తిగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంప్లిమెంటేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో బ్రో. సో ఇంక స్టార్ట్ చేద్దాం పదండి. సో ఫస్ట్లీ లింక్ లిస్ట్ ఇన్ జావా. ఓకే, ఈ డెఫినేషన్లు గట్ట చూసే ముందు నేను మీకు ఒక యాన్యువల్గా ఇద్దాం అనుకుంటా. సో దట్ ఏంటంటే మీకు కొద్దిగా బాగా అర్థం అవుద్ది. అంటే మిగతా వాళ్ళగా ఈ బొక్కలో డెఫినేషన్లు గట్ట అంటే మనలో కుదిరే పని కదా. ఎందుకంటే ఎప్పుడైనా సరే లింక్ లిస్ట్ అని పదం వచ్చేసరికి మీకైతే ఇప్పుడు నేను చెప్పి యాన్యువల్గా గుర్తు రావాలి. ఓకే, సో ఫస్ట్ యాన్యువల్గా ఏంటంటే ఇప్పుడు ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఓకే, ఏకి బి అనే ఒక పర్సన్ తెలుసు, అండ్ బీకి ఏమో ఏకి బి అనే పర్సన్ మాత్రమే తెలుసు. ఓకే, అండ్ బీకి వచ్చేసి సి అనే పర్సన్ తెలుసు, అండ్ సికి వచ్చేసి డి అనే పర్సన్ తెలుసు, అండ్ డీకి వచ్చేసి ఈ అనే పర్సన్ తెలుసు, అండ్ ఈకేమో ఎవడు తెలియదు. సో లెట్ సపోజ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్. ఎట్లా ఉందనుకో, ఇది పర్సన్లే, అంతకుమించి ఎక్కువ ఆలోచించుకో. కోడింగ్ వద్దు, బొక్క వద్దు, ఏమీ వద్దు. జస్ట్ ఏకి బి తెలుసు, బీకి సి తెలుసు, సికి డి తెలుసు, డీకి ఈ తెలుసు. ఓకే, ఇప్పుడు 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 నువ్వేందంటే వీళ్ళంతా డిఫరెంట్ పీపుల్ అనుకో. ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎక్కడెక్కడ ఉన్నాం, ఈడి మనకు తెలుసు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకు ఏంటంటే ఫస్ట్ వాడే మనకు తెలుసు, ఇంకెవడో మనకు తెలియదు. ఫస్ట్ వాడి దగ్గర నుంచే మొదలెడతాం. ఓకే, ఫస్ట్ వాడు. ఇప్పుడు నీకు ఈయోడు అడ్రస్ కావాలి, వీడి అడ్రస్ కావాలి. ఏం చేస్తావు? వీడి దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఈడొక్కడే తెలుసు. ఎందుకంటే మనం క్వశ్చన్లు అన్నీ కూడా మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకు ఫస్ట్ వాడి దగ్గర నుంచే మొదలెడతాం. లేదంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ ఎవరు చెప్తారో వాడి దగ్గర నుంచే మొదలెడతాం. మనకు అందరూ తెలియదు, ఒక్కడు తెలుసు, వాడు ఈడొక్కడే. ఓకే, సో వీడి దగ్గర నుంచి ఎవరు మొదలెట్టం. ఇప్పుడు నీకు ఏ ఒకటే తెలుసు, నీకు ఏ తెలుసు. ఎందుకంటే ఏ దగ్గర నుంచి మొదలెడుతున్నాం, అది యూజర్గా మనం ఏ దగ్గర నుంచి మొదలెడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు నీకు ఈ తెలియాలంటే ఏం చేయాలి? నీకు ఈ డైరెక్ట్గా అడ్రస్ తెలియదు, ఇంకెవ్వరి అడ్రస్ తెలియదు, నీకు ఏ ఒకటే తెలుసు. ఇప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్లీ ఏ నెల అడుగుతావు, రే బాయ్ నీకు ఈ ఒక అడ్రస్ తెలుసా అని అడుగుతావు. ఏం చెప్తాడు? నాకు వీడి అడ్రస్ తెలియదు కానీ బి అనే ఒక పర్సన్ అడ్రస్ తెలుసు అంటాడు. ఓకే, అప్పుడు నువ్వేం చేస్తావు? బియోడి దగ్గరికి వెళ్ళి, అరే బాయ్ నీకు ఈ యొక్క అడ్రస్ తెలుసా అంటే, వీడు నాకు సి మాత్రమే తెలుసు అంటాడు. సరే అని సియోడి దగ్గరికి వెళ్తావు. ఓకే, సరే అని సియోడి దగ్గరికి వెళ్ళాక సియోని అడిగితే వాడేమంటాడు? నాకు డి మాత్రమే తెలుసు అంటాడు. ఓకే, ఈ డియోని అడిగితే వీడేం చేస్తాడు? వీడి కరెక్ట్ అడ్రస్ చెప్తాడు. అంటే వీడి అడ్రస్ తెలుసుకోవడానికి నువ్వు వీళ్ళందరినీ అడగాలి, అవునా? అదే నువ్వు కనుక లెట్ సపోజ్ ఇదే ఇప్పుడు నేను చెప్పేదే లింక్ లిస్ట్. అదే నువ్వు కనుక లెట్ సపోజ్ మన ఈ అరే లిస్ట్ ఉందనుకో, ఈ అరే లిస్ట్ ఇట్లాంటివి ఉన్నాయనుకో, నీకు వీడి యొక్క అడ్రస్ కావాలంటే నువ్వు వీడి మీద ఎవరి మీద డిపెండ్ అవుతావా? ఎవడి మీద డిపెండ్ అవ్వవు. డైరెక్ట్గా ఏం చేస్తావు? డైరెక్ట్గా ఇద్దరు కొడతావు. ఎట్లాగా? .get 5 6 ఏదో కొడతావు. అరే అయితే ఏం చేస్తావు? ARR 5 కొడతావు. ఓకే, బట్ వాట్ ఎవర్ అరే లిస్ట్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మన .get 5 కొడతావు, అంతే. సింపుల్గా దీని అడ్రస్ ఇక్కడ ఎవడున్నా నాకు తెలిసిపోతుంది. వీడి అడ్రస్ వచ్చేసి వీడు నాకు తెలిసిపోతాడు. ఓకే, కానీ ఇక్కడ మాత్రం వీడి దగ్గరికి వెళ్ళాలంటే నేను నానా సంకల్లాకి వీళ్ళందరి దగ్గర నుంచి దాటేసి వెళ్ళాలి. ఎందుకంటే వీడి డైరెక్ట్ యాక్సెస్ చేసే విధానం లేదు. వీడిని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేవు. ఇండెక్స్ లేవు అంటే ఎట్లాగంటే యూ జస్ట్ యూ కెన్ థింక్ లైక్ నీ క్లాస్ ఉంది. నీ క్లాస్లో ఫస్ట్లో కూర్చున్న వ్యక్తికి సెకండ్లో కూర్చున్న వ్యక్తి తెలుసు. ఓకే, సెకండ్లో కూర్చున్న వ్యక్తికి థర్డ్ వ్యక్తి తెలుసు. థర్డ్లో కూర్చున్న ఎవడ సీట్లో వాడికి ఫోర్త్లో ఉన్న సీట్లో కూర్చున్న వ్యక్తి తెలుసు. అట్లానే అందరికీ ఒకటి తెలుసు. ఎవరికి రోల్ నెంబర్ లేవనుకో, ఎవరికి ఏమైనా రోల్ నెంబర్లు ఉంటే అది అరే లిస్ట్. రోల్ నెంబర్లు ఉంటే డైరెక్ట్గా రోల్ నెంబర్ 60 అంటే 60 అతడు వస్తాడు. ఓకే, కానీ ఇక్కడ రోల్ నెంబర్ లేవు. అలాంటప్పుడు నేను 60th దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫస్ట్ వాడే నా దగ్గర ఆప్షన్ ఉన్నాడు. నాకు ఫస్ట్ వాడే తెలుసు. ఎప్పుడు అంత చెప్పావు కదా, ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్తే ఆడు సెకండ్ వాడి అడ్రస్సే చెప్తాడు. నాకు సెకండ్ వాడు ఒకటే తెలుసు అంటాడు. సెకండ్ వాడి దగ్గరికి వెళ్తే వాడు థర్డ్ వాడు తెలుసు అంటాడు. థర్డ్ వాడి దగ్గరికి వెళ్తే వాడు ఫోర్త్ వాడు. అట్లా అంటే ఒక్కడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు అన్నీ క్రాస్ చేయాలంటే విచ్ ఇస్ టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ O(n). టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఐ థింక్ సో యూ హ్యావ్ సీన్ మై వీడియో. ఓకే, నా వీడియో కాకపోతే ఎవడో ఒక వీడియో చూస్తుంటాను. నేను అనుకుంటున్నాను టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ నువ్వు వచ్చాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ప్లేలిస్ట్లో ముందు ఉంటుంది ఆ వీడియో. ఓకే, అంటే నేను ఒకరి దగ్గరికి వెళ్ళాలంటే ఏంది, ఇఫ్ ఐ వాంట్ గెట్ వన్ పర్టికులర్ పర్సన్, ఒక్కడి దగ్గరికి వెళ్ళాలంటే నేను అందరినీ దాటేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్కడు ఈడే అనుకో, బెస్ట్ కేసు అది. అప్పుడు ఒక్కడి దగ్గర ఒక్కడినే దాటాల్సి వస్తుంది. బట్ ఆ ఒక్కడు లాస్ట్ వాడైతే
అందరినీ దాటాల్సి వస్తుంది. అంటే వర్స్ట్ కేసులో ఓ ఆఫ్ ఎన్నే కదా. అదే కనుక నువ్వు అరే లిస్ట్లో చూసుకున్నావు అనుకో, ఓ ఆఫ్ వన్ అది. ఎందుకంటే వాడు నువ్వు దీని గురించి మాట్లాడుకో, దీని గురించి మాట్లాడుకో, నేను డైరెక్ట్గా వెళ్ళి డాట్ గెట్ ఆఫ్ అని యాక్సెస్ చేస్తా, అంటే ఓ ఆఫ్ వన్. ఎందుకంటే జస్ట్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ రోల్ నంబర్స్, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇండెక్సెస్. ఇందులో ఇండెక్స్ లేవు, బొక్క లేదు, ఏ గుడ్డు లేదు. ఓకే, సో నాకు వీడి సో ఇది అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక డౌట్, అరే భయ్యా ఇప్పుడు నాకు ఏంటంటే యూనో ఒకరిని గెట్ చేయడానికే నేను కనుక అదవుతుందా, ఒకరిని గెట్ చేయడానికే నేను కనుక అందరినీ తిరగాల్సి వస్తే నాకు ఎందుకు ఈ పాకిలో లింక్ లిస్ట్ అనిపిస్తుంది. కరెక్ట్, నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ కాదా? అంటే నేను ఒకడు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికే కనుక నేను లింక్ లిస్ట్ జోలి, అంటే నేను అందరినీ తిరగాల్సి వస్తే నాకు ఎందుకు ఈ లింక్ లిస్ట్ అసలు చక్కగా, అంటే ఎందుకు నేను ఇప్పుడు బాగానే ఉన్నా కదా అనిపిస్తుంది. మరి ఇందులో పాజిటివ్స్ ఏదో ఉంటాయిగా, ఏంటా పాజిటివ్స్? ఓకే, లెట్స్ థింక్ వన్ బై వన్. ఫస్ట్లీ ఇప్పుడు ఇన్సర్షన్ ఉందనుకో, అంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఒక నెంబర్ యాడ్ చేయాలి అరే లిస్ట్లో ఒక నెంబర్ యాడ్ చేయాలంటే ఏం చేస్తావు బుజ్జి నువ్వు? ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలనుకో, లెట్ సపోజ్ ఇక్కడ యాడ్ చేయాలి ఒక నెంబర్, ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావంటే ఇక్కడ ఆల్రెడీ ముందు ఇంకో నెంబర్లు ఉంటాయి కదా, ఇక్కడున్న నెంబర్ని ఎక్కడ షిఫ్ట్ చేస్తావు, ఇక్కడున్న నెంబర్ని ఎక్కడ షిఫ్ట్ చేస్తావు, ఇక్కడున్న నెంబర్ని ఎక్కడ షిఫ్ట్ చేస్తావు, ఇక్కడ నెంబర్ ఇట్లా షిఫ్ట్ చేసి ఇట్లా షిఫ్ట్ చేస్తావు అని అరే లిస్ట్లో జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఖాళీ అవుతుంది, అప్పుడు ఇక్కడ కొత్త నెంబర్ ఇన్సర్ట్ చేస్తావు. అంటే వర్స్ట్ కేసులో నువ్వు ఎక్కడ కనుక ఇన్సర్ట్ చేస్తుంటే ఈ నంబర్లన్నీ ఇట్లా షిఫ్ట్ అవ్వాలి, అన్నీ షిఫ్ట్ అవ్వాలంటే ఓ ఆఫ్ ఎన్. అంటే ఇన్సర్షన్ ఏంది ఓ ఆఫ్ ఎన్, అవునా సార్? ఇన్సర్షన్ ఏంది ఓ ఆఫ్ ఎన్. అంటే నేను ఒక్కడిని కనుక ఇన్సర్ట్ చేయాల్సి వస్తే అర్థమవుతుంది, నేను ఒక్కడిని ఇన్సర్ట్ చేయాల్సి వచ్చినా సరే, ఒక్కడిని ఎక్కువ మందిని కాదు, ఒక్కడిని ఇన్సర్ట్ చేయాలన్నా సరే నేను మొత్తం అందరినీ కెలకాలి, అవునా? అదే లెట్స్ థింక్ అబౌట్ దిస్ అప్రోచ్. ఇందులో కనుక నేను ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం వస్తే ఎట్లా చేస్తాను? నేనేంటంటే ఇప్పుడు ఈ బీకి సికి మధ్యలో ఎక్స్ అనే ఒకరిని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త పర్సన్ వచ్చాడు, వాడిని యాడ్. ఇప్పుడు వాడు కొత్తవాడు రావడం కొత్త విషయం కాదు, ఎవడన్నా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కొత్తవాడు వచ్చాడు కదా, వాడిని హౌ విల్ యూ యాడ్? సింపుల్, ఎంత సింపుల్ చూడు, ఐ జస్ట్ టెల్ యూ సింపుల్ లాజిక్ చెప్తా నేను. ఇప్పుడు దాకా ఈ బి ఎవడైతే ఉన్నాడో ఈ బీకి ఎవడు తెలుసు? బీకి సి తెలుసు. ఓకే, బీకి సి తెలుసు, సికి డి తెలుసు, డికి ఈ తెలుసు. నేనేం చేస్తా అంటే ఏమీ లేదు, బీకి సికి అది తెలుసు. నేనేం చేస్తా అంటే సింపుల్గా బీకి సి తెలియకుండా బీకి ఎక్స్ అనే వర్డ్ని తెలిసేటట్టు చేస్తాను. అంటే బీ దగ్గర ఒక అడ్రస్ ఉంటుంది కదా. ఇప్పుడు బి అంటే ఎవడు? బి అంటే వాడికంటే ఒక వాల్యూ ఉంటుంది, వాడి దగ్గర నెక్స్ట్ వాడి అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు నేను మహేష్ ఉన్నాను అనుకో, క్లాస్లో తీసుకుంటే ఫస్ట్ వాడి దగ్గర ఏముంటుంది? వాడి పేరు ఉంటుంది. నెక్స్ట్ వాడు ఒక అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ వాడి దగ్గర ఏముంటుంది? వాడి దగ్గర వాడి పేరు ఉంటుంది. ఇంకో నెక్స్ట్ వాడి దగ్గర అడ్రస్ ఉంటుంది, అవునా? విచ్ ఇస్ నథింగ్ బట్ లైక్ దిస్. ఇట్లా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ ఏంటంటే డేటా ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ పాయింటర్ యొక్క దాని యొక్క డేటా ఉంటుంది. నెక్స్ట్ వాడు అట్లా ఐ థింక్స్ యూ కెన్ సీ ఇట్. అదవుతుందా? ఇది డేటా ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ వాడు ఉంటాడు. ఈ నెక్స్ట్ వాడు అంటే వాడు నెక్స్ట్ ఆడ పక్కన ఉన్నాడు. అట్లా ఇప్పుడు దీని ఒక నెక్స్ట్ ఇప్పటివరకు ఏం పాయింట్ చేస్తుందో సీఎం పాయింట్ చేస్తుంది. నేను జస్ట్ ఏం చేయనంటే బీ డాట్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది నేను సీకి పాయింట్ చేయకుండా ఎక్స్ అనేదాన్ని పాయింట్ చేస్తా. అర్థమవుతుంది? ఎక్స్ అనేదాన్ని పాయింట్ చేసి ఎక్స్ డాట్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది సీకి అని పాయింట్ చేస్తా. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఇట్లా పాయింట్ చేస్తా. అయిపోయిందా సార్? నాకేం అర్థం కాలేదు అసలు, ఏమన్నా ఉంది ఇందులో అసలు. ఏం చేసినా నేను ఇప్పటివరకు ఇట్లా ఉండే దాంట్లో ఫస్ట్ వాడికి సెకండ్ వాడికి తెలుసు, సెకండ్ వాడికి థర్డ్ వాడికి తెలుసు, థర్డ్ వాడికి ఫోర్త్ వాడికి తెలుసు, అట్లా తెలుసుకుంటే వెళ్ళు. ఇప్పుడు నేను ఏం చేశానంటే సెకండ్ వాడికి థర్డ్ వాడికి తెలియకుండా సెకండ్ వాడికి ఇంకోటి ఎవడో తెలిసేటట్టు చేశాను. సెకండ్ వాడికి ఇంక ఈ థర్డ్ వాడికి తెలియదు, ఆ ఇంకోటి ఎవడికో ఈ థర్డ్ వాడికి తెలుసు. అంటే ఏంది? ఇప్పుడు ట్రావర్సింగ్ ఎట్లా చదువుతుంది? ఫస్ట్ వాడికి ఇప్పుడు నేను ఈ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వాడు ఏ అనే వ్యక్తికి బి తెలుసు, బి అనే వ్యక్తికి ఎక్స్ తెలుసు, ఎక్స్ అనే వ్యక్తికి సి తెలుసు, సి అనే వ్యక్తికి డి తెలుసు. యాడ్ చేసేసినట్టేనా? ఇంతే యాడింగ్ అంటే. జస్ట్ ఏంటంటే నేను ఎవరిని ఏం చేయలేదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎవరిని ఏం వెళ్ళలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు మెమరీలో ఎక్కడైతే ఉన్నా ఈయన ఏమైనా కెలిగాను నేను. జస్ట్ ఒకటి వీడి దగ్గరికి వెళ్ళాను, వీడి దగ్గర డాట్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది మార్చాను. ఓకే, కొత్తది క్రియేట్ చేసి ఒకటి దానికి డాట్ నెక్స్ట్ ఇది పెట్టాను, అంతే. రెండు ఆపరేషన్లు. ఏందా రెండు ఆపరేషన్లు? ఒకటి దీని ఒక డాట్ నెక్స్ట్ దీన్ని తీసేసి అది అవుతుందా. ఇప్పటివరకు బి డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ సి అని పాయింట్ చేసేది.
ఇప్పుడు ఏం చేశానంటే బీ డాట్ నెక్స్ట్ సి కాకుండా బీ డాట్ నెక్స్ట్ అంటే సి ఎక్స్కి పాయింట్ చేసా అండ్ ఎక్స్కి డాట్ నెక్స్ట్ ఏమో సికి పాయింట్ చేసా అంతే. అంటే ఓ ఆఫ్ 1 ఇన్సర్షన్ ఈజ్ ఓ ఆఫ్ 1. ఒక్క జస్ట్ 2 లైన్లు అంతే. ఇక్కడ 100 ఎలిమెంట్లు ఉన్నా ఇది 2 లైన్లే, 1000 ఎలిమెంట్లు ఉన్నా ఇది 2 లైన్లే, రెండే లైన్లు, లూపు లేదు బొక్క లేదు. దీనికి తెలిసేటట్టు చేయాలి, దీనికి తెలిసేటట్టు చేయాలి, ఇంకా ఈ ఆర్డర్లో ఇది వచ్చేసినట్టే ఇంక ఇది అంతే. లెట్స్ థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇప్పుడు నేను డిలీషన్ చూసుకుంటే అగైన్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇన్ ద అరే లిస్ట్, ఈయన డిలీట్ చేయాలనుకోండి, నేను డిలీట్ చేశానంటే ఎక్కున్నాడు ఇక్కడికి రావాలి, ఎక్కున్నాడు ఇక్కడికి రావాలి. వర్స్ట్ కేసులో నేను ఈయన కానీ డిలీట్ చేశాను అనుకో, వర్స్ట్ కేసులో అప్పుడు ఎక్కున్నాడు ఇక్కడికి రావాలి, అంతా అందరూ మారాలి, మొత్తం అందరూ ప్లేస్ చేంజ్ చేయాలి. అంటే నీ క్లాసు రోల్ నెంబర్ వైజ్ ఉందనుకో, ఐ జస్ట్ టెల్ యూ బెస్ట్ అనలో. ఇప్పుడు నీ క్లాసు రోల్ నెంబర్ వైజ్ ఉందనుకో, ఫస్ట్ వాడిని కనుక క్లాస్లో నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనుకో, ఫస్ట్ వాడిని కనుక క్లాస్ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనుకో, ఏమీ లేదు. ఫస్ట్ వాడు క్లాస్ నుంచి రిజైన్ చేసిన వెంటనే అప్పుడు రోల్ నెంబర్ వైజ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ వాడు ప్లేస్లో ఇంకోటి రావాలి, సెకండ్ వాడు ఫస్ట్ వాడు ప్లేస్లో రావాలి, థర్డ్ వాడు సెకండ్ వాడు ప్లేస్లో రావాలి. ఎందుకంటే నంబర్ వైజ్ నేను యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి నాకు నంబర్స్ ముఖ్యం. అంటే 1 అనే వ్యక్తులు ఎవడొకడు ఉండాలి, ఎందుకంటే నాకు నంబర్స్ ముఖ్యం కాబట్టి. అరే లిస్ట్ లెక్క అందరిట్లో షిఫ్ట్ కొట్టాలి. అప్పుడు ఓ ఆఫ్ n డిలీషన్ కూడా అదే. లెట్స్ థింక్ దిస్ ఇందులో నేను ఈ డి అనే వ్యక్తిని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. డి అనే వ్యక్తిని ఎట్లా డిలీట్ చేసేది? ఇది కూడా చాలా సింపుల్. ఇది ఏం చేస్తానంటే నేను ఈ సి అనే వ్యక్తికి ఎవరు తెలుసు అండి? ఈ సి అనే వ్యక్తికి ఈ డి అనే వ్యక్తికి తెలుసు. నేను ఏం చేయను అసలు. సి అనే వ్యక్తి ఇప్పటివరకు ఎలా ఉందంటే సి డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు డి అని ఉండింది. అంటే సికి వాడి పక్కన నెక్స్ట్ సికి తెలిసినోడు ఎవడంటే, సికి తెలిసిన నెక్స్ట్ అడ్రస్ ఎవడంటే డి వాడు మాత్రమే. నేను జస్ట్ ఏమి చేయను, సింపుల్గా సి డాట్ నెక్స్ట్ అవుతుందో డి కాదు, సి డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎట్లా ఈ అని పాయింట్ చేస్తాం. అయిపోయింది. ఒక్క స్టెప్ ఏంటంటే సి డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ, అంతే అయిపోయింది. డిలీషన్ అంటే ఇట్స్ నాట్ లైక్ మెమరీలో స్పీకర్ అట్లా కాదు. డిలీషన్ అంటే ఏంటంటే ఈ లింక్డ్ లిస్ట్లో అది కనబడకూడదు. ఇంకా ఇప్పుడు ఆలోచించు, లెట్స్ ట్రావర్స్ దిస్ లింక్డ్ లిస్ట్. ఫస్ట్ నేను ఇక్కడికి వస్తాను, ఏకి ఎవరు తెలుసు, బి తెలుసు, ఇక్కడికి వస్తాను. బీకి ఎవరు తెలుసు, ఎక్స్ తెలుసు, ఇక్కడికి వస్తాను. ఎక్స్కి సి తెలుసు, సికి ఈ తెలుసు. వీటికి తెలియకపోతే ఏంటి అంటే లెక్కలో ఎడిపోయి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒకడు ఒకడికి నువ్వు తెలుసు, ఓకే, ఎక్కడో మూలలో ఉంటాడు, మారుమూల, వాడెవడో ఒకడికి తెలుసు. ఆడి వల్ల ఉపయోగం ఏంది? ఊరి చివలో ఎవడో మారుమూల గ్రామంలో ఎవడో ఒకటి బతుకుతున్నాడు, ఓకే, వాడికి మీరంతా తెలుసు అనుకో, కానీ మీరెవరికి కూడా వాడికి తెలియదు. వాడి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అప్పుడు అసలు ఎక్కడో పడున్నాడు అంతే, డిలీట్ చేసినట్టే కదా వాడు. ఇంకా ఇప్పుడు మీలో ఎవరికి కూడా వాడికి తెలియదు. ఇప్పుడు ట్రావర్స్ చేసినప్పుడు మీరే చూసుకుంటారు తప్ప వాడు కొంచెం పట్టించుకోరు. వాడు ఉంటే లేకపోతే డిలీట్ చేసినట్టే కదా. ఇంకా అట్లనే డిలీట్ అవుద్ది. అంటే నేను జస్ట్ సికి ఇప్పుడు డి తెలియదు అంటే ఇప్పుడు ట్రావర్స్ చేసే క్రమం ఎట్లా ఉంటుంది, ఎట్లా వెళ్తుంది. డి పోయినట్టేనా? ఇప్పుడు డి అన్రీచబుల్. అంటే అన్లెస్ డి అనేది డైరెక్ట్గా ఈ అడ్రస్ ఎవడోడికి ఇస్తే తప్ప ఇది అన్రీచబుల్. దీని దగ్గరికి ఎవడో లేదు, ఎందుకంటే ఏ నోడు కూడా ఇక్కడ పాయింట్ చేయట్లేదు. అంటే ఎవడు కూడా డి దగ్గర రాలేడు అంటే డిలీట్ అయిపోయినట్టే. ఓ ఆఫ్ 1 ఇది కూడా ఏంది, ఓ ఆఫ్ 1. అంటే ఇన్సర్షన్లు, డిలీషన్లు ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా అయిపోతాయి. అంటే నేను మీకు చెప్పాను స్టార్టింగ్లో ఏంటంటే ఒక్కొక్క డేటా స్ట్రక్చర్కి ఒక్కొక్క పాజిటివ్, ఒక్కొక్క నెగిటివ్ చాలా ఉంటాయి. నీ అవసరాన్ని బట్టి నీకు నచ్చిన డేటా స్ట్రక్చర్ తీసుకోవాలి. నీకు ఎక్కువ యాక్సెసింగ్లో కనుక ఉంటే నువ్వు ఎక్కువ ప్రతిసారి ఫెచ్చింగ్ చేసుకోవాలి ఎక్కువ. అంటే నువ్వు అరే లిస్ట్ చూస్ చేసుకో, ఎందుకంటే అందులో ఫెచ్ చేయడం చాలా ఈజీ. బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ రోల్ నెంబర్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇండెక్సెస్. డైరెక్ట్గా డాట్ గెట్ పెట్టి తీసుకుంటావు. కానీ నీ క్వశ్చన్లో కనుక అంటే నీ యొక్క సొల్యూషన్లో కనుక ఎక్కువ శాతం ఇన్సర్షన్లు, డిలీషన్ ఇట్లాంటి ఆపరేషన్లు ఉన్నాయనుకో, నువ్వు అప్పుడు ఖచ్చితంగా లింక్డ్ లిస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అరే లిస్ట్లో డాట్ రిమూవ్ కొట్టేసి డైరెక్ట్ తీసేస్తావు. నీకు ఏమనిపిస్తుంది, డాట్ రిమూవ్ ఎంత సింపుల్గా అయిపోయింది అనుకుంటావు. బట్ లోపలికి వెళ్ళి చూస్తే ఇట్ ఈస్ టేకింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాసెస్. ఒక ఓ ఆఫ్ ఎన్ అనే ప్రాసెసే తీసుకుంటుంది. ఒకవేళ ఆ ఎన్ కనుక అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని అరే లిస్ట్ కనుక పెరిగిపోతే నీ ప్రోగ్రామ్ అనేది చాలా స్లో అయిపోద్ది. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్తే వాడు ఆన్సర్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడు. హీ వాంట్ ఏ బెస్ట్ ఆన్సర్.
ఓకే. సో ఇన్సర్షన్లో డిలీషన్ చేసినప్పుడు ఇట్లాంటి నువ్వు కానీ లింక్ లిస్ట్ వాడు కానీ రిమూవ్ గట్రా చేసినావు అనుకో, లింక్ లిస్ట్ వాడి యాడ్ చేసిన, లింక్ లిస్ట్ వాడు రిమూవ్ చేసినా మనకేంటంటే మన ప్రోగ్రామ్ అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుద్ది. అంతేగాని నువ్వు కనుక ఫైటర్ లాగా అరే లిస్ట్ వాడుకున్నావు అనుకో ప్రతి దిక్కులా, ఇట్ వోంట్ వర్క్. ఓకే. సో ఐ థింక్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్ మనకి ఎగ్జాక్ట్ ఏంది ఇదంతా ఏంది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇట్ జస్ట్ లైక్ దట్. మనకి ఎట్లా ఉంటుంది అంటే మనకు ఒక నోడ్ అనేది ఇట్లా ఉంటుంది, ఇట్లా మనకి ఇక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది. ఓకే. ఈ డేటా వచ్చేసి ఏంటంటే స్పెసిఫిక్ డేటా, స్పెసిఫిక్ నోడ్ యొక్క డేటా. ఇట్ మైట్ బి వాడి ఒక నంబర్ అయి ఉండొచ్చు, లేదంటే ఇట్లాగా ఎట్లా ఉందనుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో 1 అని 2 అని వాల్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి అరే లిస్ట్లో ఎట్లా వాల్యూస్ ఉంటాయి అట్లా ఇక్కడ 1 2 3 4 అని వాల్యూస్ ఉన్నాయి. ఓకే. అది వాల్యూస్. అండ్ ఇప్పుడు ఇది ఎట్లా ఉండొచ్చు, ఇట్లా ఉంటుంది. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడేమో ఇది 501 అనుకో, దీని ఒక అడ్రస్ ఇక్కడ 501 అని స్టోర్ అయి ఉంటుంది. ఇది 502 అనుకో, ఇక్కడ దీనికేమో ఇక్కడ 2, ఇక్కడ 502 అని ఉంటుంది. అర్థం. ప్రతిదాని ఒక వాల్యూ స్టోరీ, అడ్రస్ స్టోరీ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు అబ్బాయి ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు స్ట్రింగ్ ఉందనుకో, స్ట్రింగ్ ఇక్కడ స్టాక్ మెమరీ నుంచి ఇట్లా పాయింట్ చేస్తుంటుంది అక్కడ మహేష్ అని. ఓకే. ఇది దీని ఒక అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. అట్లా మనకి ఏంటంటే మనం దేన్నైతే కావాలో ఏ ఆబ్జెక్ట్ యొక్క అర్థమవుతుందా, ఏ ఆబ్జెక్ట్ అయితే మనం స్టోర్ చేసుకుని దాని ఒక అడ్రస్ మనం స్టోర్ చేసుకోవాలి, అప్పుడే దాన్ని మనం స్టోర్ చేసుకోగలం. ఓకే. ఐ థింక్ సో మనం ఏంటంటే నెక్స్ట్ నేను దాన్ని పాయింట్ చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంది, ఎస్టీఆర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మహేష్ అంటే ఏంది, విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ గై ఈజ్ పాయింటింగ్ టు దిస్ గై. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఒక ఆబ్జెక్టే కదా, హీప్ అనే మెమరీలో ఉంటుంది, దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఏ దగ్గర అడ్రస్సే ఉంటుంది. అర్థమైంది. అట్లనే ఇక్కడ కూడా మనకి డేటా ఇక్కడ నెక్స్ట్ దీని ఒక అడ్రస్ ఉంటుంది. అలా ఏంటంటే మనం ప్రతిదానికి ఒకదానికొకటి అట్లా తెలుసుకుంటూ ఉంటుంది. ఓకే. మన లాస్ట్ రోజు దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రావర్స్ చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ వన్ వే. ఎందుకంటే ఇప్పుడు నాకు సెకండ్ నోడ్ తెలుసు, సెకండ్ నోడ్కి నేను తెలియదు, అది వస్తుంది. అది ఎక్కడ డబుల్ లింక్ లిస్ట్ అని వస్తుంది. అది ఎట్లా అంటే నాకు సెకండ్ నోడ్ తెలుసు, సెకండ్ నోడ్కి నేను తెలుసు, సెకండ్ నోడ్కి థర్డ్ నోడ్ తెలుసు, థర్డ్ నోడ్కి సెకండ్ నోడ్ తెలుసు. అది వస్తుంది తర్వాత నేను చెప్తాను. బట్ ఓకే, ఇది అదే అర్థమైందా లింక్ లిస్ట్ అంటే ఏందో అండ్ దీని ఒక యూజ్ ఏందో అర్థమైందా. ఓకే. లెట్స్ రీడ్ ద డెఫినేషన్. ఓకే. సో డెఫినేషన్ వచ్చిందంటే ఏ లింక్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ యూజింగ్ పాయింటర్స్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ లైక్ దిస్. ఇట్లా పాయింట్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అర్థమైంది అసలు ఏమీ లేదు, జస్ట్ దీని ఒక అడ్రస్, దాని ఒక అడ్రస్ దీని దగ్గర ఉందంతే. ఈచ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ఏ నోడ్ అంటే ఎట్లా డిఫైన్ నోడ్ అంటే ఎట్లా ఉంటుంది విచ్ ఈస్ హ్యావింగ్ డేటా అండ్ నెక్స్ట్లో దాని ఒక అడ్రస్ స్టోరీ ఉంటుంది, ఇందులో డేటా ఉంటుంది. ఇట్ మైట్ బి నంబర్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. నోడ్ విచ్ కంటైన్స్ డేటా అండ్ రిఫరెన్స్ లింక్ టు ద నెక్స్ట్ నోడ్కి సంబంధించింది యొక్క అడ్రస్ ఉంటే రిఫరెన్స్ లింకే కదా, అట్లా దానికి సంబంధించింది లింక్ ఇక్కడ స్టోరీ ఉంటుంది. ఓకే. అండ్ అన్లైక్ అరేస్ లింక్ లిస్ట్ ఆర్ డైనమిక్ అండ్ ఫాలో ఎఫిషియంట్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్. అర్థమవుతుందా. ఎఫిషియన్సీ అన్నీ కూడా చాలా ఎఫిషియెంట్గా జరుగుతాయి. ఓకే. అండ్ అన్లైక్ అరేస్ లింక్ లిస్ట్ ఆర్ డైనమిక్ అండ్ అక్కడ డైనమిక్, ఇక్కడ మీరు అరేస్ అంటే ఏంది, ఒక స్పెసిఫిక్ ఒక ప్రాపర్ ఇంతే. ఇక్కడ ఇది అట్లా కాదు కదా. లింక్ లిస్ట్ ఏంది, డైనమిక్. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒకటి తెలుసు, వాడికి ఇంకొకటి తెలుసు, అట్లా 100 మందికి 100 తెలుసు. ఇక్కడ ఇప్పుడు అరే లిస్ట్ చూసుకున్నాం అనుకో, అది పేరుకి డైనమిక్ అనేసి ఇంటర్నల్గా అది ఒక అరేనే వాడుతుంది అండ్ అది పెంచుకుంటూ పోతుంది అరే సైజ్ అంతే. ఏదో ఒకలాగా అరేని ఇప్పుడు ఇంత ఉంటే దాని తర్వాత ఇంకా ఎక్కువ కావాలంటే ఏదో ఒక దాన్ని ఎఫిషియెంట్గా వాడుకుంటూ ఏదో చేసుకుంటుంది. బట్ లింక్ లిస్ట్ అనేది బై డిఫాల్ట్ డైనమికే. ఎందుకంటే అదొక కస్టమ్ క్లాస్ వాడుతుంది, కస్టమ్ నోడ్ అనే ఒక క్లాస్ వాడుకుంటుంది, అది ఒక క్రియేట్ చేసుకొని. ఎందుకంటే దాంట్లో డేటా నెక్స్ట్ అని ఉంటుంది అండ్ ఈ కస్టమ్ నోడ్ ఒక్కొక్క దాన్ని పాయింట్ చేసుకుంటే ఎంత వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు నాకు నువ్వు తెలుసు, నీకు ఆ పక్కన నోడు తెలుసు, ఆ పక్కన నోడు తెలుసు, అట్లా ఎంతమందికి ఎంత అన్నా తెలుసుకోవచ్చు, మేము స్టోర్ చేసుకోవచ్చు. రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. ఓకే. అండర్స్టూడ్ సార్. ఎనీ ఇష్యూ లేదు కదా. సో లెట్స్ సీ దిస్ క్లాస్ నోడ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. ఒకటి ఏంది, ఇంటి డేటా ఉండాలి. నోడ్ అని ఎందుకు ఉంది, ఎందుకంటే ఈ నెక్స్ట్ దగ్గర ఏం స్టోర్ అయి ఉంటుంది, నెక్స్ట్దే కదా. ఇప్పుడు ఎస్టీఆర్ అదే, ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ ఉందాం అనుకో, స్ట్రింగ్ ఇట్లా స్టోర్ చేసుకున్నాం అనుకో, ఏ దగ్గర ఏముంది, దీని ఒక అడ్రస్ ఉంది, బట్ దీని ఒక టైప్ ఏంది, స్ట్రింగ్. అందుకే కదా దీని టైప్ కూడా స్ట్రింగ్. అట్లనే ఇప్పుడు ఈ నెక్స్ట్ దగ్గర ఏముంది, ఈ ఇంకొక నోడ్ ఆబ్జెక్ట్ యొక్క ఇది ఒక నోడ్ ఆబ్జెక్టే కదా, ప్రతిదీ కూడా ఒక నోడ్ ఆబ్జెక్ట్లే కదా. అట్లా ఈ నోడ్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంది. ఓకే. ఈ నెక్స్ట్ దగ్గర ఈ నోడ్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఉంది, అంటే ఈ నెక్స్ట్ ఒక టైప్ ఏంటి, నోడే. అర్థమైంది. అట్లా ఇప్పుడు ఈ నెక్స్ట్ ఒక టైప్ వచ్చేసి నోడే, ఎందుకంటే దీని దగ్గర ఉన్నది ఇంకొక నోడ్ యొక్క అడ్రస్ కాబట్టి. ఒక దాని యొక్క అడ్రస్ ఉందంటే దాని టైపే దీని టైప్ అని అర్థం కదా. అట్లా నోడ్ నెక్స్ట్
ఇప్పుడు ఏంటంటే ఇది ఒక క్లాస్, ఇందులో మనకి తెలిసిన కన్స్ట్రక్టర్ అంటే ఎవడన్నా సరే న్యూ నోడ్ ఆఫ్ ఇట్లా 50 పెట్టినాడు అనుకో, ఇట్లా క్రియేట్ అయితే ఏమవుద్దంటే మనకు కొత్త నోడ్ క్రియేట్ అవుద్ది. కొత్త నోడ్లో ఇక్కడ 50 ఉంటుంది, ఇక్కడ నల్ అని ఉంటుంది. ఇక్కడ నల్ ఇదిగోండి, ఈ డేటా ఇస్తే డేటా ఏమో డేటాలో స్టోర్ అవుద్ది. నెక్స్ట్లోనేమో ఇక్కడ నల్ వచ్చేసి ఏంటంటే నెక్స్ట్లో పెడతాం. ఎందుకు ఇక్కడ నల్ పెడుతున్నాం? జస్ట్ బికాజ్ ఓ నోడ్ క్రియేట్ చేస్తాం. నోడ్ కాబట్టి తెలియదు ఇది ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ నీ రూమ్లో యాడ్ చేసినావు. ఫస్ట్ స్టూడెంట్ నెక్స్ట్ ఎవరు కాదు, ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్కి ఎవడూ తెలీదు. ఓకే, సెకండ్ స్టూడెంట్ వచ్చినప్పుడు ఫస్ట్ వాడికి ఒక నెక్స్ట్ సెకండ్ వాడిని అటాచ్ చేయాలి. అంతేకాని సెకండ్ స్టూడెంట్ వచ్చేంత వరకు ఫస్ట్ వాడిని ఎవరు అటాచ్ చేయలేవు. అంటే బై డిఫాల్ట్ ఇట్స్ వాల్యూ ఇస్ నల్, అండ్ ఆఫ్టర్ దట్ ద మూమెంట్ వెన్ ద సెకండ్ గై ఇస్ కమింగ్ యూ హ్యావ్ టు మేక్ దిస్ నెక్స్ట్ యాజ్ దట్ సెకండ్ గైస్ అడ్రస్. అర్థమైందా సార్? ఓకే, ఈచ్ నోడ్స్ హోల్డ్ డేటా అండ్ రెఫరెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఇన్ ద సీక్వెన్స్. అర్థమైందా సార్? ఎనీ ఇష్యూ లేదు? సూపర్, ఐ థింక్ ఇట్స్ సూపర్. ఓకే, ఇప్పటిదాకా అర్థమైతే మాత్రం డెఫినెట్గా ఒక మంచి లైక్ సార్, ఫాస్ట్గా ఒక మంచి లైక్ చేయాలి. ఓకే, కోడ్ కూడా రాద్దాం మనం. సో సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, దీనికన్నా ముందు ప్రింటింగ్ ఆల్ ద లింక్ లిస్ట్ ఎలిమెంట్స్ అది కూడా చేద్దాం మనం. సో ఫస్ట్ కోడ్ ఎట్లా రాయొచ్చు. ఓకే, నేను కోడ్ రాసి చూపిస్తాను జస్ట్ ఫర్ యువర్ సేక్. ఇది ఒక నోడ్ క్లాస్. ఓకే, ఇదేంది ఇప్పుడు పబ్లిక్ క్లాస్ ఇదంతా. ఓకే, ఇది ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తున్నాం మనం కరెక్ట్ చూడు. న్యూ నోడ్ ఆఫ్ 10 అంటే కొత్త నోడ్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఎట్లా అయింది, ఇది కోసం హెడ్లో పెట్టినాం. అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్గా, ఇక్కడ ఒక హెడ్ అని ఇట్లా క్రియేట్ అయింది. దీని పేరు ఏం పేరు? హెడ్. ఇందులో ఎంత పెట్టావు? 10 పెట్టావు. 10 అండ్ ప్రెజెంట్ ఇప్పుడు కొత్తది క్రియేట్ అయింది కాబట్టి ఇది ఇక్కడ ఏం స్టోర్ అవుద్ది? నల్ అని స్టోర్ అవుద్ది. నల్ అని స్టోర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాను? హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ 20 అంటే కొత్త నోడ్ ఒకటి క్రియేట్ చేశాను. దాని పేరు వచ్చేసి ఏంటంటే 20 అండ్ దీని ఒకవేళ ఆబ్వియస్గా 20 నల్లే. కానీ ఇప్పుడు ఏం చేశానంటే దీని యొక్క నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నేను రాశాను కాబట్టి ఇది ఇట్లా పాయింట్ చేస్తుంది. అదే ఎందుకంటే ఇదిగోండి, హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అంటే నేను దీన్ని ఇప్పుడు ఇట్లా పాయింట్ చేస్తాను. సేమ్ అలానే ఇప్పుడు కొత్తది క్రియేట్ చేసాం అనుకోండి, హెడ్ డాట్ ఇక్కడ చూడండి మీరు, హెడ్ డాట్ నెక్స్ట్ అంటే హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, దీని యొక్క నెక్స్ట్ అంటే ఏంది? దీని గురించి మాట్లాడుతున్నాం మనం, దీని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు కొత్తది క్రియేట్ చేసి ఇక్కడ ఎట్లా చేస్తున్నాం? ఇట్లా రాసి 37 నల్ అండ్ దీన్ని ఇట్లా పాయింట్ చేసాం. ఓకే, దీన్ని ఇట్లా పాయింట్ చేసినాం, అట్లా క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ 40 క్రియేట్ అవుద్ది, ఈ నల్ అండ్ ఇది ఎట్లా కనెక్ట్ అవుద్ది. ఏదైనా ఇష్యూ సార్? ఎంత సింపుల్గా అర్థమైంది. అండ్ దాని తర్వాత ఏంటంటే సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ నేను మీకు కోడ్లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇదే రాయాల్సిన అవసరం. సో ఐ హ్యావ్ అండర్స్టూడ్. కోడ్లో ఎట్లా రాయాలో అర్థమైందా? జస్ట్ ఏంటంటే ఇదంతా కూడా మాన్యువల్గా జరుగుతుంది. చెప్తాను మీకు ఎగ్జాక్ట్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఎట్లా వాడాలని చెప్తాను. బట్ ఇట్లా క్రియేట్ అవుతున్నాయి మనకి. ఏంటంటే ఫస్ట్ బై డిఫాల్ట్ నల్లే ఉంటుంది. దాని నెక్స్ట్ రెండో డాక్యుమెంట్ వచ్చినప్పుడు నేను దీని యొక్క రిఫరెన్స్ని దీన్ని ఇలా స్టోర్ చేస్తున్నా, అంటే దీని యొక్క నెక్స్ట్ని దీనికి పాయింట్ చేస్తున్నా. అట్లా మనం నోడ్లు క్రియేట్ చేసుకుంటూ పోతాం. అట్లా ఎన్నన్నా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ డాట్ నెక్స్ట్ అంటే దీనిది, డాట్ నెక్స్ట్ అంటే డాట్ నెక్స్ట్ అనగానే దీనిది, డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు దీనిది, దానికి డాట్ నెక్స్ట్ అంటే దీనిది, దానికి డాట్ మనం రాసుకోవచ్చు. హెడ్ డాట్ నెక్స్ట్ డాట్ ఎట్లా అన్న రాసుకోవచ్చు. ఎందుకంటే డాట్ నెక్స్ట్ అని రాయగానే రెండో దాన్ని పాయింట్ చేస్తుంది, డాట్ నెక్స్ట్ అని రాయగానే మూడో దాన్ని పాయింట్ చేస్తుంది, అట్లా మనం ఎన్నిసార్లు రాసుకోవచ్చు. జస్ట్ లైక్ దిస్. ఓకే, నోట్స్ కింద కామెంట్ సెక్షన్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, యూ కెన్ చెక్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో కాస్త కోడ్ రాసొద్దాం ఎగ్జాక్ట్గా ఇది ఎట్లా వీ కెన్ డూ అనేసి కోడ్ రాద్దాం పదండి. ఇంకా కోడ్ రాద్దాం పదండి. సో ఫస్ట్లీ మనం ఏం చేయాలి? ఈ నోడ్ అనే ఒక కస్టమ్ క్లాస్ ఒకటి క్రియేట్ చేయాలి. సో లెట్స్ క్రియేట్ దిస్. ఓకే, సో ఎట్లాగా నోడ్. ఓకే, అండ్ నోడ్లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్లో ఏంటంటే ఇంటి డేటా, నెక్స్ట్ ఏంది నోడ్ అనే టైప్ తోటే ఇంకోటి నెక్స్ట్ అనేది ఒకటి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి? కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి. కన్స్ట్రక్టర్ అంటే తెలిసిందే కదా, సేమ్ క్లాస్ పేరుతో ఉంటుంది. అండ్ ఇందులో మనం డేటా తీసుకొని దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా అండ్ నెక్స్ట్ దిస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్. ద మూమెంట్ వెన్ నోడ్ ఈజ్ గెటింగ్ క్రియేటెడ్ విత్ కన్స్ట్రక్టర్ ఖచ్చితంగా వస్తుంది కదా, వచ్చినప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ అనేది నల్ అవ్వాలి, డేటా అవ్వాలి, వాడు వచ్చిన డేటాకి సెట్ అవ్వాలి. ఓకే, అట్లా. ఓకే, తీసేద్దాం కాస్త. సో వాట్ టు డూ నౌ? ఇప్పుడు ఏం చేయాలంటే లెట్స్ క్రియేట్ ఫస్ట్ నోడ్.
ఒక ఫస్ట్ నోడ్ క్రియేట్ చేద్దాం. ఆ ఫస్ట్ నోడ్ పేరు వచ్చేసి ఏంటంటే హెడ్. ఎప్పుడు అదే ఈ టర్మినాలజీ హెడ్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ డాక్యుమెంట్ అంటే ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతిదాన్ని కూడా అదే అంటుంటారు. ఓకే, అదే పేరుతో మీరు ప్రతి దగ్గర చూస్తుంటారు. అందుకే నేను కూడా ప్రతి దగ్గర ఏదైతే టర్మినాలజీ వాడుతున్నారు మీరు కాస్త కన్ఫ్యూజ్ అవ్వకూడదని అదే టర్మినాలజీ వాడుతున్నా. ఫస్ట్ నోడ్ ఒకటి క్రియేట్ చేశా, నోడ్ క్రియేట్ అయింది. న్యూ నోడ్ అనగానే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, హీప్లో స్టోర్ అయి ఉంటుంది. యూఆర్ ఆల్రెడీ అవేర్. 10 అనేది క్రియేట్ అయింది, నోడ్ దాన్ని పాయింట్ చేస్తుంది. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు ఏం చేయాలి? నోడ్ ఒకటి క్రియేట్ అయింది, దానికి ప్రెసెంట్ 10 ఉంది, ఇట్ సైడ్ నల్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ 20. హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ 30. హెడ్ డాట్ నెక్స్ట్ రాద్దాం, డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ 40. ఓకే, సో ఇప్పుడు వీ హ్యావ్ క్రియేటెడ్ ద నోట్స్. అంటే నాలుగు నోడ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను నోట్స్ అట్లా రాసినట్టు. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం ఈ 4 నోట్స్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఎట్లా ప్రింట్ చేస్తావు? డైరెక్ట్గా వీల్ నాట్ ప్రింట్ లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా ఏమంటారు హెడ్ డాట్ నెక్స్ట్ అట్లా ప్రింట్ చేయకూడదు కదా. ఎందుకంటే ఒక లూప్ తో చేయాలి. ఇప్పుడు ఆ లూప్ ఎట్లా వేస్తావు? ఎందుకంటే ఇఫ్ యూ జస్ట్ రిమెంబర్ యూ కాంట్ కీప్ ఎనీ. అంటే ఇప్పుడు ఫర్ లూప్ వేయాలనుకో, ఫర్ లూప్ ఎట్లా వేస్తావు? ఎందుకంటే నీకు సైజ్ తెలియాలి. ఇప్పుడు 4 ఉన్నాయనుకో, నీకు సైజ్ తెలియాలి 4 అని. ఇప్పుడు నువ్వు అరీలిస్ట్ చూసుకున్నావు అనుకో, డైరెక్ట్గా ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లిస్ట్ డాట్ సైజ్ అనే ఫంక్షన్ ఉంది. ఎక్కడ ఫంక్షన్ లేవు, ఎందుకంటే యూఆర్ నాట్ యూజింగ్ ఎనీ కరెక్షన్ ఫ్రేమ్వర్క్, యూఆర్ మాన్యువల్లీ క్రియేటింగ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు ఎట్లా అన్ని డాక్యుమెంట్స్ దగ్గరికి వెళ్తావు? ఎందుకంటే ఎన్ని ఉన్నాయో కూడా నీకు తెలియదు. ఇప్పుడు నేను 4 క్రియేట్ చేసాను, రేపు 5 క్రియేట్ చేయొచ్చు. లెట్ సపోజ్ ఇక్కడ 4 ఉన్నాయా? 4 ఉన్నాయని నీకు తెలుసు, నాకు తెలుసు, బికాస్ వీ హ్యావ్ రిటర్న్ ఇట్. ఎస్ సార్, బట్ లెట్ సపోజ్ రేపు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు రేపు వాడు ఏమన్నా ఇంట్ ఏదో ఒక ర్యాండమ్ ఫంక్షన్ నేమ్ వీడు ఏం చేస్తాడంటే నాకు ఇట్లా ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు? చాలా వరకు ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూస్ అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామ్ కోడింగ్ ఛాలెంజెస్లో కట్ట మీకు ఇదే ఫంక్షన్ ఇస్తాడు. ఈ ఫంక్షన్ ఇచ్చి ఈ ఫంక్షనే రాయమంటాడు. అండ్ ఈ ఫంక్షన్లో మీకు ఏమి ఇచ్చాడు? హెడ్ మాత్రం ఇచ్చాడు. హెడ్ మాత్రం అంటే ముందు నంబర్ మాత్రం ఇచ్చాడు. అవి ఎన్ని కనెక్ట్ అయినా నీకు తెలియదు, నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ మీనింగ్ ఏంది? నాకు ఒక నోడ్ వస్తుంది, ఆ నోడ్తో నేను మొత్తం అంతా చేస్తాను. కానీ ఆ నోడ్ ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? ఆ నోడ్ ఒకదానికి కనెక్ట్ అయి ఉంటుంది, అది ఇంకోదానికి కనెక్ట్ అయి ఉంటుంది, అది ఇంకోదానికి కనెక్ట్ అయి ఉంటుంది. అట్లా ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి నీకు తెలుసా? నాకు తెలుసా? తెలియదు. ఎందుకంటే ఈ ఫంక్షన్కి ఇప్పుడు నువ్వు 3 నోడ్స్ ఉన్నది ఒక ఫస్ట్ నోడ్ కూడా ఇచ్చి ఉండొచ్చు, నేను ఒక 4 నోడ్లో ఉన్న హెడ్ కూడా ఇవ్వచ్చు, ఇంకొకటి 100 నోడ్లతో కనెక్ట్ అయిన వరుసగా ఆ లింక్ లిస్ట్లో 100 ఉన్నవి కూడా ఫస్ట్ నోడ్ ఒకటి ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నాకు తెలీదు. సింపుల్. ఇప్పుడు ఎట్లా? ఎందుకంటే ఇదేం లిస్ట్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఒక నోడ్. అది ఇంకోటి దానికి కనెక్ట్ అవుతుంది, అది ఇంకోదానికి కనెక్ట్ అలా కనెక్ట్ అయి ఉన్నాయి బోల్డ్. ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఎట్లా చేస్తావు అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనం ఏంటంటే ఫర్ లూప్ వేయలేవు నువ్వు ఇంకా. ఎందుకంటే ఫర్ లూప్ ఎప్పుడు వేస్తావు? మనకి ఎన్నో తెలుసు, మనకి డిఫైన్ ఎన్నిసార్లు వెళ్ళాలి తెలుసు, ఎన్ని తెలుసు, అప్పుడే ఫర్ లూప్ వేస్తావు. ఓకే, ఇప్పుడు ఏ లూప్ వేయాలి? ఓకే సార్, లెట్ సపోజ్ ఇట్స్ అ లూప్. ప్రెజెంట్ ఈ క్షణానికి అదొక లూప్ అనుకో, దాని పేరు మనం డిఫైన్ చేద్దాం. ఓకే, ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు? ఈ క్షణం ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఈ క్షణం ఒక్కొక్క దాని యొక్క డేటా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే దాని యొక్క డెఫినేషన్ కూడా నేను చెప్పలేదు కాబట్టి లెట్ సపోజ్ కరెంట్ డాట్ డేటా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని ఒక డేటానే కదా, డేటాలో ఇంకా డేటా స్టోర్ అయి ఉంటుంది. ఓకే, అంటే 10, 20, 30, 40 అట్లా ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కరెంట్ ఏంది, ఈ ఏంది అన్నీ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే లెట్ సపోజ్ ఐ జస్ట్ టెల్ యూ ఏ సింపుల్ పాయింట్. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఐట్రేట్ చేస్తూ ఉండాలి. ఎట్లా కట్టగిన ఎట్లా ఒకసారి ఇక్కడ కూడా రాద్దాం ఉండి. ఎట్లా అంటే నేను ఇక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత ఏది లేదని తెలుసుకుని ఇక్కడ ఆపాలి. ఇది జరగాలి. ఏం జరగాలి? నేను ప్రతి దాని దగ్గరికి వెళ్ళాలి,
అండ్ ఫైనల్గా ఎప్పుడైతే ఏది లేదో అప్పుడు ఆపాలి నేను. ఓకే, అంటే కరెంట్ ఎలిమెంట్ ఇప్పుడు నేను ఈ క్షణం దీన్ని పాయింట్ చేస్తున్నాను, తర్వాత దీనికి పాయింట్ చేస్తాను. ఎప్పుడైతే నా కరెంట్ ఎలిమెంట్ ఒక నల్లుకి పాయింట్ చేస్తుందో, ఎప్పుడైతే నా కరెంట్ ఎలిమెంట్ ఒక నల్లుకి పాయింట్ చేస్తుందో అప్పుడు ఆపాలి. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ వైల్ లూప్. వైల్ లూప్లో ఎప్పుడైతే నా కరెంట్ ఎప్పుడైతే నల్లుకు పాయింట్ చేస్తుందో, నల్లుకు పాయింట్ చేస్తుంది అప్పుడు, అంటే ఇక్కడ ప్రతిసారి కూడా నాట్ ఈక్వల్స్ నల్ అవుద్ది. అంటే నల్లుకి పాయింట్ చెయ్యని ఎడల లూప్లో వెళ్తుండో. ఏ క్షణం అయితే నా కరెంట్ ఎలిమెంట్ నల్లుకి పాయింట్ చేసిందో ఆ క్షణం ఆపాలి. కరెంట్ అంటే ఏంది, ఈ క్షణం కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అని రాస్తాం, అండ్ ఆ కరెంట్ మూవ్ అవుతూ ఉంటుంది అట్లాగా. ఇప్పుడు ఇది హెడ్ అని చెప్పాను నేను, దీని పేరు ఏమని పెట్టాను, హెడ్ అని పెట్టాను. నేనేం చేస్తాను, దీని పేరు హెడ్ అని పెట్టాను కదా, ఈ క్షణం ఒక కరెంట్ అనే ఒక ఫీల్డ్ క్రియేట్ చేసి కరెంట్ అనే ఫీల్డ్ దీనికి పాయింట్ చేసేటట్టు చేస్తాను. ఓకే, దాంతో కరెంట్ అనే ఫీల్డ్ దీనికి పాయింట్ చేస్తుంది, దాంతో కరెంట్ అనే ఫీల్డ్ ఇలా షిఫ్ట్ చేస్తుంటా, ట్రావెల్ చేస్తుంటా, దాంతో ఎట్లా ట్రావెల్ చేస్తాను. ఏ క్షణం నేను ట్రావెల్ చేసినప్పుడు నాకు ఏది దొరకలేదో ఆ క్షణం ఆపుతాను. అంటే ఇక్కడ కండిషన్ ఏంది, నేను కరెంట్ అనేది నల్ అవ్వని ఎడల లూప్ రన్ అవుతూ ఉండాలి. ఏ క్షణం అయితే కరెంట్ అనేది నల్ అయిందో ఆ క్షణం లూప్ ఆపాలి. అర్థమైందా సార్? లెట్స్ రైట్ ద కోడ్. అంటే ఫస్ట్ థింగ్ ఏంది సార్, ఫస్ట్ థింగ్ ఏంటంటే నోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్కి పాయింట్ చేస్తున్నాను నేను. ఒక నోడ్ ఏం చేస్తున్నా, హెడ్కి ఒక నోడ్ పాయింట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తుంది, కరెంట్ హెడ్కి పాయింట్ చేస్తుంది. ఓకే, ఇక్కడేమో రావాలి, వైల్ లూపే రావాలి. అండ్ ఏంది, ఈ కరెంట్ అనేది నల్ అవ్వని ఎడల నేను ట్రావెల్స్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నా కరెంట్ అనేది హెడ్కి పాయింట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఫస్ట్ చెక్ చేస్తాం, కరెంట్ అనేది నల్లు కాదు కదా, నల్లు కాదు, ఎందుకంటే హెడ్కి పాయింట్ చేస్తే హెడ్ అనేది నల్లు కాదు. ఓకే, సో లోపలికి వచ్చాం, ప్రింట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కరెక్ట్గా ఆలోచించు, కరెంట్ డాట్ నెక్స్ట్. అర్థమైంది సార్ ఈ లైన్? అంటే ఇప్పుడు కరెంట్ అనేది హెడ్కి పాయింట్ చేస్తుంది, అంటే ఇప్పుడు కరెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ హెడ్ డాట్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు కరెంట్ దీన్ని పాయింట్ చేస్తుంది, దాన్ని ఒక నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు నేను సెకండ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాను. అంటే ఇప్పుడు ఈ కరెంట్లోనే నేను సెకండ్ ఎలిమెంట్ పెట్టాను. ఇప్పుడు కరెంట్ అనేది ఈ లైన్ తర్వాత కరెంట్ అనేది సెకండ్ ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. ఐ థింక్ సో యూర్ ట్రైన్ టు ప్రాసెస్, ఐ కెన్ అండర్స్టాండ్, ట్రై టు ప్రాసెస్ స్టిల్ మోర్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈ కరెంట్ అనేది ఫస్ట్ హెడ్కి ప్రాసెస్ చేసింది. ఇప్పుడు హెడ్ అనేది ఫస్ట్ డాక్యుమెంట్కి ఎట్లా ప్రాసెస్ చేస్తుంది, సేమ్ అట్లానే ఇది హెడ్కి ప్రాసెస్ చేస్తున్నాను నేను. ఓకే, అయితే అవసరం లేదు ఇక్కడ. అట్లానే కరెంట్ డాట్ నెక్స్ట్ అనగానే అది కరెంట్లో పెట్టాను. సెకండ్ డాక్యుమెంట్ సెకండ్ నోడ్ దగ్గరికి వెళ్ళాను నేను. ఇప్పుడు ఇది సెకండ్ నోడ్. ఇప్పుడు నేను మళ్ళీ చెక్ చేస్తాను, సెకండ్ నోడ్ అనేది నల్ కాదు కదా, సెకండ్ నోడ్లో 20 ఉంది, 20 డేటా ఉంది, అది నల్ కాదు, ఒక నోడ్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు నోడ్ ఈజ్ నథింగ్ బట్ అది ఆబ్జెక్ట్ కదా, ఆబ్జెక్ట్లో డేటా నల్, 2 ఫీల్డ్స్ ఉన్నాయి, 2 ఫీల్డ్స్ ఏదో ఒక డేటా ఏడిస్తుంది, అది ఒక ఆబ్జెక్ట్ ఎగ్జిస్టింగే. ఓకే, ఆబ్జెక్ట్ ఎగ్జిస్టింగ్ కాబట్టి లోపలికి వెళ్ళాను, ఆ 20 కూడా ప్రింట్ అయింది. ప్రింట్ అయ్యాక ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఏంది పాయింట్ చేస్తుంది, ప్రెజెంట్ థర్డ్ డాక్యుమెంట్ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు కరెంట్ నేను థర్డ్ డాక్యుమెంట్ పాయింట్ చేస్తున్నాను, అయితే అక్కడికి 30 దాంతో 40. ఏ క్షణం అయితే 40 కూడా వచ్చిందో, 40 కూడా నాట్ ఈక్వల్స్ టు నల్ వెళ్తుంది, 40 ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత 40కి డాట్ నెక్స్ట్ ఏంది, నల్. అలాంటప్పుడు కరెంట్ ఈజ్ ఈక్వల్స్ నల్ అవుద్ది. అవునా, కరెంట్ ఈజ్ ఈక్వల్స్ నల్ అవుద్ది. మళ్ళీ ఇక్కడికి వస్తాను, వైల్ కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఫెయిల్ అవుద్ది, బయటకు వచ్చేస్తాను నేను. షల్ వి రన్, ఒకసారి రన్ చేస్తాను ఎగ్జాక్ట్గా. ఫాస్ట్గా వచ్చాను, నా టైం వేస్ట్ చేయకూడదు నువ్వు. అది ఎనీ ఇష్యూ సార్, 10, 20, 30, 40 ఎంత అందంగా వచ్చింది. ఇష్యూనా అసలు అర్థం కాని ఏమైనా ఉందా, బాగా వచ్చిందా ఇష్యూ? ఎనీ డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్, డౌట్స్ ఉండవని నేను చాలా నా అభిప్రాయం. ఓకే, వెరీ సింపుల్ థింగ్. ఒక్కొక్క దానికి ఇలా వెళ్తున్నాం, ఏ క్షణం అయితే నల్లు వచ్చిందో ఆ క్షణం ఆపేసినాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, నేను ఇక్కడ క్వశ్చన్ వేసిందంటే సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ కనుక్కోవాలి మనం. అంటే ఎన్ని ఎలిమెంట్ అన్నీ, అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే 70, 100 రావాలి. ఎట్లా వస్తుంది, ఎట్లా కనుక్కోవచ్చు, అది కూడా చాలా సింపులే. నేను ప్రతి డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళాను కదబ్బా, అక్కడ రాసింది, అది పెద్ద పని. ఇట్లా చేసినప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ అరే అన్న ఏదన్నా ఒకటే, విచ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకో. అసలు ఏం పెద్ద పని కాదు. నేను పిల్లబచ్చదు కాబట్టి డైరెక్ట్గా ఎక్కువ ఆలోచించకుండా రాస్తున్నాను. యూ హోప్ సో యూ ఆల్రెడీ అవేర్. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే సమ్ అయితే మీకు తెలుసు కదా. ప్లీజ్
ఆ క్వశ్చన్ కూడా చేయకుండా అయితే మీరు ఈ వీడియో చూడడానికి అర్హత లేదు నా ఉద్దేశంలో. ఓకే, సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా అది వచ్చి ఉండాలి. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా అరే ఎట్లానే చేస్తారు కాబట్టి నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయట్లేదు. చిన్నప్పటి నుంచి నేను చిన్నపిల్లలాగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. నేను 100 ప్రింట్ అయ్యింది. ఓకే, సింపుల్. ఓకే, అది నేను లింక్ లిస్ట్లో నోట్స్లో ఇచ్చిన క్వశ్చన్. సో వెరీ ఈజీ. ఓకే, సో దట్స్ ఇట్. ఫస్ట్ ఒక స్ట్రక్చర్, నోడ్ ఎగ్జాక్ట్గా ఏంది, నోడ్ అంటే ఇది. ఓకే, నోడ్ అంటే ఇది ఒక క్లాస్. ఓకే, అండ్ దానికి ఇట్లా మనం ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తున్నాం. 4 నోడ్లు క్రియేట్ చేసినాం. అండ్ ఒక్కొక్క దానికి ఇట్లా ట్రావర్స్ చేసాం. హెడ్కి ఫస్ట్ పాయింట్ చేసినాం, దాన్ని నెక్స్ట్ ఇట్లా వెళ్ళాం. ఇల్లు ఎక్షన్ అవుతున్నారు లేదు అట్లా ట్రావర్స్ చేసినాం. ఇదంతా క్లియరే కదా, అంత అందంగా ఉంది, చాలా సింపుల్. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనం ఎంతకాలం అని ఇట్లా ఇవన్నీ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇది లింక్డ్ లిస్ట్ ఇట్లా చేయాలి. ఇది లింక్డ్ లిస్ట్, యాక్చువల్ లింక్డ్ లిస్ట్ ఇట్లాగా. ఓకే, ఎటువంటి కరెక్షన్ ఫ్రేమ్వర్క్ వాడుకోండి, వాడుకుని ఇది యాక్చువల్ లింక్డ్ లిస్ట్ మాన్యువల్గా రాసేది. నేను యాక్చువల్లీ ఇది చెప్పాలి, ఇది చెప్తేనే ఇలా అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. అందరిలాగా డైరెక్ట్గా వెళ్ళి కరెక్షన్ ఫ్రేమ్వర్క్ మింగు అంటే అవ్వదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే హౌ ఇట్ ఎగ్జాక్ట్లీ వర్క్స్. ఓకే, సో యూ హ్యావ్ అండర్స్టూడ్. బట్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ఎన్ని చేయగలవా? సడన్గా కోడింగ్ రౌండ్ ఉంది, 10 నిమిషాల టైం ఉంది, ఎన్ని చేస్తావా? ఎట్లా క్రియేట్ చేస్తావు నిజంగానా? ఇది క్రియేట్ చేయడం మంచిదేనా? అసలు ఇంత టైం ఇవ్వగలవా? ఇన్ని చెక్స్ అవసరమా? కాదు కదా. సో ఇలాంటి టైంలోనే నేను వీడియో మీకు ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ ఏంటంటే మీ టైంని సేవ్ చేయడానికి వచ్చిందే కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఓకే, సో ఇప్పుడు ఆ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వాడు ఎట్లా చేయాలి మనం అది నేర్చుకోబోతున్నాం. ఓకే, లెట్స్ సీ సార్. ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, ఇందులో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వాడడం బిల్కుల్ ఈజీ. ఎట్లా అంటే ఇట్లా ఇదిగో సింగిల్ లింక్ లిస్ట్ ఒక అయిన తర్వాత చూస్తే మనకి లింక్ లిస్ట్, ఇంటీజర్ లిస్ట్, న్యూ లింక్ లిస్ట్ ఇట్లా ఉందా? ఇంతే. మీరు క్లాస్ నోడ్ ఏదైతుందో అది మీరు క్రియేట్ చేసిన అవసరం లేదు. ఈ పాకెట్ క్రియేట్ చేసుకుంటాడు. వీడు క్రియేట్ చేసుకున్నాడు క్లాస్ లిస్ట్ ఇవన్నీ కూడా. అరే ఎందుకు నేను మీకు చెప్పట్లేదు, ఐ హోప్స్ యూ ఆల్రెడీ సీన్ మై అరే లిస్ట్ వీడియో. ఇంతే. సో కొత్త లింక్ లిస్ట్ క్రియేట్ అయిపోయినట్టు. కొత్త నోడ్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఇట్లా యాడ్ చేస్తే సరిపోద్ది. డాట్ యాడ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఇస్ కోస్ట్ న్యూ నోడ్ 10 ఇంతే వద్దు. లిస్ట్ డాట్ 10 అంతే. 10 అట్లా క్రియేట్ అయిపోయింది. లిస్ట్ డాట్ 20 ఇట్లా క్రియేట్ అయిపోయింది. ఆటోమేటిక్ ఇది ఇలా పాయింట్ చేయడం అన్నీ జరిగిపోతాయి. లిస్ట్ డాట్ 30 ఇట్లా క్రియేట్ ఇది ఇలా పాయింట్ చేయడం కూడా జరిగిపోద్ది. ఓకే, ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇప్పుడు నేను కానీ మీకు డేట్కి చెప్పేసి ఉన్నాను అనుకోండి, డేట్కి ఎట్లా అయిపోద్ది అంటే ఇట్లా 10 ఇలా 20 పాయింట్ చేస్తుంది, 20 ఇలా 13 పాయింట్ చేస్తుంది. మీకు అంతే అనిపించదు, ఓకే అనిపిస్తుంది. కానీ ఒకసారి ఉండండి, మీరు నోడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ 30 అట్లా అంత రాసే బదులు లిస్ట్ ఆఫ్ యాడ్ ఆఫ్ 30 రాస్తే అయిపోయింది. అంటే మీ పనిని నిజంగా కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది సులువు చేస్తుందని మీకు తెలియాలి కాబట్టే నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇట్ ఈస్ రియలీ నీడెడ్ యాజ్ వెల్. ఇంటర్వ్యూస్లో మీకు నిజంగా కావాలి, తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే మీ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో నేను ఇందాక చెప్పాను కదా, ఇంట్ ర్యాండమ్ ఫంక్షన్ అట్లానే వస్తాయన్నీ కూడా. మీరు గీక్స్లో లేదంటే లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, 90% మీ దగ్గర లిస్ట్ ఉండదు. అసలు ఎట్లా లిస్ట్ ఉండదు, మీకు అట్లనే వస్తుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెరీ వెల్. ఇదేంటంటే మీ వర్క్ని సాల్వ్ చేస్తుంది. ఇట్ విల్ రెడ్యూస్ యువర్ వర్క్. ఇది కూడా చాలా ఉపయోగమైంది అండ్ అది కూడా చాలా ఉపయోగమైంది. అది కూడా నేర్చుకోవాలి ఎగ్జాక్ట్గా. ఎందుకంటే అది నేర్చుకుంటేనే మీకు ఏంటంటే మీరు జిఎఫ్జీలో చూస్తే నిజంగా పైన నోడ్ క్లాస్ ఇస్తుంటాడు. మీకు ఫంక్షన్లో పారామీటర్లో ఒక్క నోడ్ పంపుతాడు. ఆ నోడ్ అనేది ఏంటో తెలియదు, ఒక్క చిన్న నోడ్ వస్తుంది. ఆ నోడ్ని ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోమంటాడు, లేదంటే ఏదో ఒకటి అడుగుతాడు. ఆ నోడ్ నుంచి నువ్వు కనుక్కోవాలి. అది ఎంతమందికి అది ఆ చైన్ అనేది ఎంత దూరం ఉందో. కొన్ని టెస్ట్ కేసుల్లో అయితే లక్షల్లో ఉంటాయి నోట్స్. కొన్ని మనకు కనబడి టెస్ట్ కేసులు 2-3 నోట్స్ ఉంటాయి. కనబడిన టెస్ట్ కేసులు లక్షల్లో కోట్లలో ఉంటాయి. అక్కడ రాస్తాడు టైం కన్స్ట్రెంట్స్లో. అండ్ ఐ హోప్స్ యూ ఆల్రెడీ సీన్ మై టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఆ వీడియో. అందులో నేను టైం కన్స్టెంట్స్ కూడా ఎట్లా ఇవన్నీ కూడా చెప్పిన. ఓకే, సో దట్స్ ఇట్స్ దాట్ సింపుల్. ఓకే, సో ఇప్పుడు అండ్ ఇందులో ఏ ఫంక్షన్స్ ఉంటాయి ఇదిగోండి, మీ నోట్స్ వస్తే తెలిసిపోద్ది. యాడ్ ఫస్ట్ అనేది డబుల్ లింక్ లిస్ట్ వస్తుంది అంటే ఏంటి చెప్తాను. ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి అబ్బాయి. ఈజెంటీ, ఐట్రేటర్, ఇందులో మీరు ఖచ్చితంగా కొన్ని నేర్చుకోవాలి. ఈ ఆఫర్ ఫస్ట్, ఆఫర్ లాస్ట్ చాలా వరకు పోల్ ఫస్ట్ ఇలా ఫస్ట్ లాస్ట్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీనింగ్ ఏంటంటే ఇవంతా కూడా డబుల్ లింక్ లిస్ట్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సో బట్ ఓకే ఫైన్. సో దిస్ అండ్ ఆల్ ద ఫంక్షన్స్ ఆర్ దేర్. యూ హ్యావ్ టు డెఫినెట్లీ అట్లీస్ట్ కొన్ని అయినా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలా వరకు సేమే కదా,
కలెక్షన్స్ ఇంటర్ఫేస్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి, అన్నిట్లో సేమే ఉంటాయి కాబట్టి, సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి యూ నీ నాట్ టు వరీ. ఓకే, సో ఇప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్టులు ఉన్నాయి. ఒకటి సింగిల్ లింక్డ్ లిస్ట్, ఇంకో డబుల్ లింక్డ్ లిస్ట్, ఇంకొకటి సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సో డబుల్ సర్క్యులర్ మనం కాసేపు మాట్లాడుకుంటే ఫస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అదే ఇప్పటివరకు మనం నేర్చుకుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క యూనో కలెక్షన్ ఇంటర్ఫేస్ వాడు కూడా అది ఎలా చేయాలని కూడా కాస్త చూద్దాం. దాని తర్వాత వీ కెన్ డూ సంథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఇదే 100 ప్రింట్ చేస్తాను. ఓకే, ఇదే 100 ప్రింట్ చేస్తాను, కానీ లెట్స్ సీ హౌ మచ్ కోడ్ ఐల్ రైట్. ఇదే 100 ఇంతే, ఇదే కోడ్. లెట్స్ సీ మనం ఎంత ఎఫిషియెంట్గా రాయబోతున్నాం చూద్దాం ఒకసారి. ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఫస్ట్ పాయింట్ ఏంటి సార్, ఫస్ట్ పాయింట్ ఏంది, ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే నేను ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ ఇది చేయాలి ఫస్ట్ పాయింట్. ఓకే, ఎందుకంటే నేను అందులోనే కదా లింక్ లిస్ట్ ఏడ్చింది. ఓకే, సో ఇంపోర్ట్ చేసిన. సెకండ్ పాయింట్ ఏంది, లింక్ లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ లిస్ట్ ఆఫ్ న్యూ లింక్ లిస్ట్ క్రియేట్ చేశాను 10. మీ జస్ట్ ఇది నిజంగా మీ పనిని ఎంత సులువు చేసింది ఈ యొక్క ఏమంటారు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది. ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు ఫీల్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి, మీకు కరెక్ట్ గుర్తుంటే. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ చేస్తున్నా కాబట్టి ఓడి అమ్మ ఇప్పుడే అవ్వలేదే. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ చేస్తున్నా కాబట్టి int sum is equals to 0. ఓకే, sum is equals to sum plus a dot data అమ్మ ఏదన్నా ఉందా సార్ అసలు ఇందులోనే డాట్ నెక్స్ట్ బొక్క చదారు ఇంత చేసుకునే బదులు జస్ట్ లింక్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను, లిస్ట్ డాట్ యాడ్ ఇవన్నీ చేసినాను, నెక్స్ట్ ఇంట్ సమ్ము ఇవన్నీ చేసినాను, జస్ట్ ఫర్ లూప్ వేసి. ఎందుకంటే నేను నాకు తెలుసు ఇప్పుడు లిస్ట్ అది ఒక అరే లిస్ట్లో ఒక లింక్ లిస్ట్ ఉంది కాబట్టి నాకు తెలుసు ఫర్ లూప్ వేయగలను నేను. సింపుల్గా ఫర్ లూప్ వేసాను, ఫర్ ఈచ్ లూప్ ఇది ఒక సింపుల్గా ఒక్కొక్క డాక్యుమెంట్ ఇందులో వస్తుంది, డాట్ యాడ్ కొట్టాము చేస్తాను. లెట్స్ సి. సారీ యాడ్ అసలు కొట్టాల్సిన అవసరం లేదు అసలు. డాట్ డేటా ఎందుకు అసలు, ఇంకా మన నోడేం వాడట్లేదు కదా, మర్చిపోయాను, మన నోడేం వాడట్లేదు కదా 100 అంతే. డాట్ యాడ్ ఉండకూడదు, డాట్ డేటా ఉండకూడదు, ఎందుకంటే నేను అది ఎందులో ఉండిపోయింది ఇదంతా. కరెంట్ డాట్ డేటా ఎందుకు వాడుతున్నాం అంటే మన నోడు ఇవన్నీ మనం వాడుతున్నాం, మనం చేసుకున్నాం కాబట్టి. చూసి అది కూడా డాట్ డేటా కూడా పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే అవన్నీ అది హ్యాండిల్ చేసుకున్నాడు. అర్థమైందా, అవన్నీ వాడు హ్యాండిల్ చేసుకున్నాడు. అనగానే ఒక్కొక్క డాక్యుమెంట్ ఒక నంబర్లే వాల్యూలు వస్తాయి, జస్ట్ లైక్ అరే లిస్ట్లో. అరే లిస్ట్ కూడా సేమ్ కోడ్ రాస్తాం మనం. ఏదైనా అరే లిస్ట్లో కూడా మీరు డాక్యుమెంట్స్ యాడ్ చేసి సమ్మ చేయాలంటే యాజ్ ఇట్ ఈస్ కోడ్ రాస్తారు, యాజ్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఆలోచించండి, నేను కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అని మీరు నేర్చుకుంటే ఒకవేళ ఎట్లాగానే మీరు చేస్తే స్పెసిఫిక్గా మీరు అసలు ఏ బొక్క చేయలేదు, సేమ్ కోడ్ రాస్తున్నారు. సేమ్ అరే లిస్ట్లో అంటే అరే లిస్ట్ అని రాస్తారు, ఇక్కడ అరే లిస్ట్ అని రాస్తారు, ఇక్కడ అరే లిస్ట్ అని రాస్తారు, ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కోడ్ మిగతాది అంతా యాజ్ ఇట్ ఈస్. అది అదృష్టం, ఎందుకంటే ఈ యాడ్లోని ఎన్నెన్ని సంకలనాకాలో ఆల్రెడీ కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఆడు సంకలనాకు వదిలేశాడు. నువ్వెందుకు సంకలనాకడం? అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ రియలీ మ్యాండేటరీ ఫర్ యూ టు వర్క్ విత్ దిస్ నోడ్ క్లాస్, యూ నీ నాట్ వర్క్. ఆ మ్యాండేటరీ అయితే తప్ప నువ్వు వర్క్ చేయకూడదు. ఎందుకంటే సింపుల్గా కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో ఉన్నది వాడుకో, యాడ్ కొట్టు, డాట్ సమ్ ప్లస్ అయిపోయింది. ఎనీ ఇష్యూ సార్? అంతే. ఓకే, సో సింగిల్ లింక్ లిస్ట్ అర్థమైందా? ఓకే, సో ఇంకా డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం పద. సో డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏంది? అగైన్ ఆ డెఫినేషన్ బొక్క యాసిడ్స్ ఏవి ఒక్క లేదు. ఏంటంటే మీరు సింగిల్ లింక్ లిస్ట్ కానీ చూసినారనుకోండి, సింగిల్ లింక్ లిస్ట్ ఎట్లా అంటే ఇది ఇలా ఉందా, ఇక్కడ డేటా స్టోర్ అవుద్దా, ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ ఇంతేనా, ఇక్కడ ఏంటంటే డేటా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇది ఒక స్టోర్ అవుద్ది. డబుల్ లింక్ లిస్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. అది ఇందులో ఎట్లా అంటే ఇక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ ప్రీవియస్ ఉంటుంది. అంటే ఏంటంటే మీనింగ్ ఏంటంటే బేసిక్గా ఫస్ట్ రోడ్కి సెకండ్ రోడ్ తెలుసు, సెకండ్ రోడ్కి థర్డ్ రోడ్ తెలుసు, థర్డ్ రోడ్ ఫోర్త్ తెలుసు, ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ రోడ్ సెకండ్ రోడ్ తెలుసు. ఇప్పుడు అంటే మీకు కాస్త డెఫినేషన్ కాస్త చూపించాలంటే
ఫస్ట్ వాడికి సెకండ్ వాడు తెలుసు, సెకండ్ వాడికి థర్డ్ వాడు తెలుసు, థర్డ్ వాడికి ఫోర్త్ వాడు తెలుసు, ఫోర్త్ వాడికి ఫిఫ్త్ వాడు తెలుసు, ఎలా ఉందనుకోండి. కానీ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఈ సెకండ్ వాడికి ఫస్ట్ వాడు కూడా తెలుసు, థర్డ్ వాడికి సెకండ్ వాడు కూడా తెలుసు, ఫోర్త్ వాడికి థర్డ్ వాడు కూడా తెలుసు, అండ్ ఈ లాస్ట్లో ఉన్నవాడికి ఫోర్త్ వాడు కూడా తెలుసు. అంటే వీడికి వీడు ఒక్కడే తెలుసు, అండ్ వీడికి వీడు ఒక్కడే తెలుసు. బట్ వీళ్ళకి మాత్రం వీడు తెలుసు, వీడు తెలుసు, వీడికి వీళ్ళకి తెలుసు, వీళ్ళు తెలుసు, వీడికి ఇల్లు తెలుసు, ఇల్లు తెలుసు. అంటే వీడికి నెక్స్ట్ వచ్చేసి వీడి అడ్రస్ ఉంటుంది, కానీ ప్రీవియస్ వచ్చేసి నల్ ఉంటుంది. ఓకే, అండ్ వీడికి ప్రీవియస్ వచ్చేసి వీడి అడ్రస్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి నల్ ఉంటుంది. అది ఏమీ లేదబ్బా. ఇప్పుడు సెకండ్ వాడికి ఇప్పటివరకు ఏంటంటే నాకు సెకండ్ వాడు తెలుసు, సెకండ్ వాడు థర్డ్ వాడు తెలుసు. ఇప్పుడు ఎట్లా అంటే ఆ సెకండ్ వాడికి నేను కూడా తెలుసు. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏమీ అడ్వాంటేజ్ లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు ట్రావర్సింగ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను, ట్రావర్సింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను ఒక్కసారి సెకండ్ వాడి దగ్గరికి వెళ్ళాను అనుకో, నేను మళ్ళీ వెనక్కి రాలేను. అవును, అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు బీ తెలుసు అని చెప్పాను, మీరు కరెక్ట్ గమనిస్తే ఏ వాడికి బీ తెలుసు, బీ వాడికి సి తెలుసు. అంటే నాకు బీ తెలుసు కానీ బీకి నేను తెలీదు. అర్థం కరెక్ట్గా నేను ఎట్లా కదా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఏకి బీ తెలుసు, బీకి సి తెలుసు అని చెప్పాను. కరెక్ట్గా గమనించండి, ఏకి మాత్రమే బీ తెలుసు, బీకి ఏ తెలీదు, బీకి ఏ తెలీదు, బీకి సి మాత్రమే తెలుసు, అండ్ సికి బీ తెలీదు, సికి డి మాత్రమే తెలుసు. అవునా, అట్లనే అర్థం. అంటే నేను ఒక్కసారి కనుక ఏ నుంచి బీ దాకా వెళ్ళిపోయినా తిరిగి రాలేను. ఓకే, ఎందుకంటే చూడు ఒకసారి నేను కరెంట్ నేను హెడ్ డాట్ నెక్స్ట్ అని కరెంట్ పాయింట్ చేస్తున్నాను. ఒకసారి నేను సెకండ్ వాడి దగ్గరికి వచ్చాను అనుకో, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఐ కెన్ కమ్ టు అగైన్ టు ఫస్ట్ గా. నేను రాలేను, ఎందుకంటే వాడి దగ్గర ఇది అడ్రస్ లేదు, నేను అక్కడ ఉన్నాను, అక్కడికి రాలేను. అలాంటి క్రమంలో నేను ముందుకి వెళ్ళాలి వెనక్కి రావాలన్న క్రమంలో అలాంటి టైంలో డబుల్ లింక్ లిస్ట్ ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్లీ వీ వోంట్ యూజ్ దిస్ డబుల్ లింక్ లిస్ట్. అంటే మోస్ట్లీ అంటేనో ఎక్కువ శాతం సింగిల్ లింక్ లిస్ట్లోనే క్వశ్చన్లు ఉంటాయి, బట్ డెఫినెట్గా ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు లర్న్. ఓకే, అర్థమైందా సార్? ఎనీ ఇష్యూ? సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ దిస్ double linked list. Okay, let's see the definitions and all. Double linked list, each node has reference to both previous and the next nodes. Fine, allows traversal in the both directions. That is the advantage. నేను ఎట్లానే వెళ్ళొచ్చు, బట్ సింగిల్ లింక్ లిస్ట్ అయితే ఇట్లా మాత్రం ఇట్లా రాలేను. బట్ మోస్ట్లీ అన్ని సింగిల్ లింక్ లిస్ట్ క్వశ్చన్లే ఉంటాయి. అండ్ ఎగ్జాంపుల్ ఇట్స్ నథింగ్ బట్ లింక్ లిస్ట్ అదే అట్లానే క్రియేట్ చేయాలి. నువ్వు కనుక నోడ్ అనే ఆబ్జెక్ట్లో కనుక చేస్తే, నోడ్ అనే ఒక క్లాస్ నువ్వు కనుక క్రియేట్ చేసుకుని ఉంటే అంటే అప్పుడు మనం ఎట్లా రాసేది, అది నేను రాయలేదు ఇక్కడ అనవసరం కాబట్టి, ఎందుకంటే మరీ అంత ఎక్కువ అవసరం లేదు. బట్ ఎట్లా క్రియేట్ చేస్తాం, నథింగ్ బట్ నోడ్ రాసి ఇక్కడ ఇంట్ డేటా రాస్తావు, దాంతోపాటు ఇంట్ నెక్స్ట్ రాస్తున్నావా, దాంతోపాటు ఇంట్ ప్రీవియస్ అని కూడా రాయాలి నువ్వు. అండ్ నోడ్ అనే ఒక కన్స్ట్రక్టర్లో డేటా తీసుకుంటావా. ఐ హోప్ సో యూ కెన్ సీ. ఇక్కడ మనం ఏంది దిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా అని రాస్తున్నావా, దిస్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అని రాస్తున్నావు, నీ అమ్మ నెక్స్టే. అండ్ దిస్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అని కూడా రాయాలి. అర్థమైందా? సో ఇట్లా ఉంటుంది ఒక నోడ్ క్లాస్, కస్టమ్ క్లాస్. ఓకే, అంటే మనకేంటంటే డేటాతో పాటు నెక్స్ట్ ప్రీవియస్ కూడా ఉంటుంది. అండ్ మనం నోడ్ కన్స్ట్రక్ట్లో డేటా ఇవ్వగానే డేటాకేమో డేటా అసైన్ చేసి మిగతా రెండింటికి నెక్స్ట్కి ప్రీవియస్ కూడా నల్ అసైన్ చేస్తాం. అంటే బేసిక్గా వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ నోడ్ విత్ సమ్ డేటా లైక్ 10 అండ్ ఇట్ ఈస్ నల్. అంటే ఇట్ ఈస్ నాట్ పాయింటింగ్ టు ఎనీథింగ్ ఎల్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాయింటింగ్ టు ఎనీథింగ్ ఎల్స్ అంటిల్ అన్లెస్ న్యూ నోడ్ ఈస్ కమింగ్ అండ్ ఇట్ మైట్ కమ్ హియర్ ఆర్ హియర్. ఎందుకంటే ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వస్తుంది, దట్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్. బట్ డబుల్ లింక్ లిస్ట్ అంటే మనం ఇటన్న యాడ్ చేసుకోవచ్చు, అటన్న యాడ్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పటి వరకు డాట్ అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు కనుక కోడ్లో కనుక అంటే నువ్వు కస్టమ్ నోడ్ దగ్గర చేసుకుంటే అప్పుడు నువ్వేముంది నీకు అంత ఆలోచించు. డాట్ నెక్స్ట్ అని పెడితే ఎక్కడో డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎట్లా చేసినట్టు డాట్ ప్రీవియస్ పెడితే ఇక్కడ దీనికైనా పాయింట్ చేస్తున్నట్టు. బట్ ఫ్రమ్ ఏ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పటివరకు నువ్వు డాట్ యాడ్ మాత్రం వాడావు, కానీ డబుల్ లిస్ట్ డాట్ యాడ్ మాత్రం వాడకూడదు. ఎందుకంటే డాట్ యాడ్ కొట్టాలంటే ఎట్ యాడ్ కొట్టాలి. ఎందుకంటే వాడు అన్నీ చేసుకుంటాడు, బట్ వాడికి ఎట్లా చేయాలి డిఫైన్ చేయాలి కదా నువ్వు. అర్థమైంది? ఎట్లా చేయాలి నువ్వు డిఫైన్ చేయాలి. సో అందు గురించి నువ్వు ఎట్లా చేయొచ్చు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వాడు మేనేజ్ చేసుకుంటాడు. వాడు మేనేజ్ చేసుకుంటాడు అన్ని లోపల ప్రీవియస్ నువ్వు ప్రీవియస్ ఉండాలా నెక్స్ట్ ఉండాలి అన్నీ ఆడు చూసుకుంటాడు. నువ్వేంటంటే ఇటు యాడ్ చేయడానికి డిఫరెంట్ వాడాలి. సో నువ్వు యాక్చువల్గా డాట్ యాడ్ అని మాత్రం పెట్టావనుకో వాడు సింపుల్గా ఎట్లనే క్రియేట్ చేసుకుంటాడు. కానీ నువ్వు కనుక ఎప్పుడైతే ఇవి వాడుతున్నావు అనుకో
ఇవి ఏంటంటే యాడ్ ఫస్ట్ యాడ్ లాస్ట్, అంటే ఇట్లాంటి చేసినప్పుడు వాడు ఇంటర్నల్గా ఇట్లాంటివి వాడుకుంటాడు డబల్ లింక్ లిస్ట్. ఓకే, జస్ట్ ఏంటంటే వాడు ఎట్లా వాడుతుండే అగైన్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ బికాస్ యూ వాంట్ బి వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ నేను కూడా నోడ్ అనే క్లాస్ ఎందుకు రాయలేదంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే, బట్ ఎందుకు రాయలేదంటే మీరు అంతగానో వర్క్ చేయరు కాబట్టి. సో ఇది నేర్చుకొని సరిపోద్ది. ఓకే, సో బట్ ఖచ్చితంగా మీకు ఐడియా ఉండాలి రోయ్, ఎందుకంటే మళ్ళీ M² చెప్పలేదు అంటే అది ప్రాబ్లం. ఓకే, నేను చెప్పాను నోట్స్ కూడా ఉంచాను. ఓకే, అండ్ ఎట్లా రాయాలో క్లాస్ ఆబ్జెక్ట్ కూడా చెప్పాను, అండ్ ప్లీజ్ నోట్ డౌన్. ఓకే, ఎందుకంటే నోట్స్లో నేను ప్రతిదీ పెట్టాను, నేను వాట్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ అవన్నీ పెడతాను, బట్ మీరు మాత్రం నోట్ డౌన్ చేసుకోవాలి. ఐ హోప్స్ యూర్ హ్యావింగ్ సమ్ బుక్ నోట్ ఏదో ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ యాడ్ లాస్ పెట్టగానే అది ఇంటర్నల్గా డబల్ లింక్ లిస్ట్ వాడుతాడు. ఇక్కడ డేటా ఉంటుంది, ఇక్కడ ప్రీవియస్, నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి, బట్ అది ఏమేమి ఉన్నాయి మనకు అనవసరం. సింపుల్ ఫస్ట్ యాడ్ లాస్ట్ పెట్టగానే ఇట్లా జరిగిపోద్ది. ఓకే, సో సింపుల్ ఐ జస్ట్ గివ్ యూ కొంచెం కోడ్ రాద్దాం కదా సార్. ఫస్ట్లీ ఇది కాస్త మనం కనుక తీసామనుకో, కాస్త దీన్నే ఫస్ట్ చేద్దాం. ఫస్ట్లీ ఎట్లాగా కొంత గొప్ప రాసినట్టు ప్రీవియస్. ఓకే, అండ్ దిస్ డాట్ ప్రీవియస్ ఈక్వల్స్ టు నల్. ఓకే, అండ్ ఇప్పుడు మనం దీన్ని కాస్త ఏమంటారు, ఇదంతా కాకుండా దీన్ని కాస్త పాయింట్ చేసినాం. ఓకే, ఇప్పుడు డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ ఇట్లా చేసినామా, ఇదేం చేస్తారంటే డాట్ హెడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ ఇట్లా చేసిన, అంటే 10, 20, ఇక్కడ 30. ఓకే, అండ్ డాట్ ఎట్లా ఈజ్ ఈక్వల్స్ టు 40 చేసిన, అంటే 10 ఉంటుంది. దాని ముందు ఏముంది, దాని ముందు చూడండి హెడ్ ఉందా, హెడ్ 10. ఓకే, హెడ్ అప్పుడు ఇది క్రియేట్ అవ్వగానే ఏం జరుగుతుంది, హెడ్కి నెక్స్ట్ నల్ల ఉంటుంది, ప్రీవియస్ నల్ల ఉంటుంది. నెక్స్ట్ ఏమో 20 పెట్టా కొత్త ఆబ్జెక్ట్, ప్రీవియస్ ఏమో 30 పెట్టా, అండ్ 20కి పక్కన ఏం పెట్టాను, 40 పెట్టాను. అంటే ఫస్ట్ ఏముంది హెడ్ వచ్చేసి 10కి పాయింట్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, దీని ముందు 20 ఉంది, ఇక్కడ 30, 40 ఉన్నాయి. సారీ 10 ఇక్కడ ఉందా, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది, అక్కడ మళ్ళీ 40 ఉంది. అంటే 30, 10, 20, 40 ఇట్లా ఆర్డర్లో ఉన్నాయి, బట్ హెడ్ మాత్రం ప్రెజెంట్ దీని 10 అనే దానికి పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను నోడ్ కనుక హెడ్ పెట్టాను అనుకోండి, లెట్ సపోజ్. ఓకే, ఇదే కోడ్ ఇప్పుడు నాకు నిజంగా 100 వస్తుందా రాదా, యూ జస్ట్ టెల్ మీ వెదర్ ఐ విల్ గెట్ 100 ఆర్ నాట్. 100 వస్తుందా రాదా, ఎందుకంటే వస్తుందా రాదా గెస్ చేయండి. 100 వస్తుందా రాదా, నేను పెద్ద మార్చలేదు, ఎక్కడేదో మిస్ అయింది నాది. ఓకే, సెమీకోలన్ మిస్ అయింది, మనకి ఎర్రర్ వచ్చింది, భయపడకూడదు. 70 వచ్చింది, జస్ట్ టెల్ మీ వై 70. నేను ఇక్కడ ఏం కోడ్ లాజిక్ మార్చలేదు, ఎందుకు 70 వచ్చింది, జస్ట్ బికాజ్ ఇప్పుడు ఈ కరెంట్ అనేది దేన్ని పాయింట్ చేస్తుందండి, దేని పాయింట్ చేస్తుంది అంటే హెడ్ని. హెడ్ అంటే 10కి నెక్స్ట్ ఏముంది, 30 ఉంది. ఓకే, సారీ 10కి నెక్స్ట్ ఏముంది, 20 ఉంది, 20కి ఇటు సైడ్ 40 ఉంది, 40, 20, 10 అంతే. మరి 30 ఏమైంది, 30 10కి ప్రీవియస్లో ఉంది. ఓకే, నేను ప్రీవియస్ జోలికి వెళ్ళలేదు, ఇదిగోండి హెడ్కి ప్రీవియస్లో ఉంది 30 అనే ప్రీవియస్ని ఎక్కడికి వెళ్ళలేదు, అందుకే 30 మిస్ అయింది. ఓకే, నేను కనుక ఒకవేళ హెడ్ డాట్ ప్రీవియస్ డాట్ డేటా ఇట్లా ప్రింట్ చేస్తే, కనుక ఇట్లా ప్రింట్ చేస్తే 100 వచ్చింది. ఎందుకంటే హెడ్ అనేది ఇప్పుడు 10 పాయింట్ చేస్తుందా, ప్రీవియస్ అంటే 30, ఆ 30 డాక్యుమెంట్ దాంట్లో ఉన్న డేటా ఏంది 30, 70 + 30 విచ్ ఇస్ నథింగ్ బట్ 100. ఎనీ ఇష్యూ సార్, అంటే మనం ఎట్లా అన్నా ట్రావర్స్ చేసుకోవచ్చు. హెడ్ డిక్షన్ దీన్ని పాయింట్ చేస్తుంది అంతే, దాని మీద నచ్చింది చేసుకోవచ్చు. బట్ నేను మరీ ఎక్కువ ఐ డోంట్ వాంట్ టు టెల్ స్టిల్ మోర్, బట్ ఐ హోప్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇది ఎట్లా, ఇదేంది అనేసి. ఓకే, ప్రీవియస్ అంటే ఏంది, ఇప్పుడు ఎట్లా మన నోడ్ వైజ్ డేటా ఎగ్జాక్ట్గా ఎట్లా స్టోర్ అవుద్ది, డీబీ మెమరీలో ఎట్లా స్టోర్ అవుద్ది ఇట్లా చెప్పా, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వాడకుండా. ఓకే, ప్రీవియస్ ఏంది ఇక్కడ ప్రీవియస్లో ఉంటే ఇక్కడ అది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే హెడ్ ఇంకా 10 పాయింట్ చేస్తుంది, ఎందుకంటే ఇదే క్రియేట్ చేశాను. దాని నెక్స్ట్ ఇక్కడ ఐ హ్యావ్ ఐట్రేటింగ్, ఇది దీని మీనింగ్ అదే కదా, నెక్స్ట్కి వెళ్ళు, 30 పోయింది, మింగింది, ప్రీవియస్కి వెళ్ళలేదు నేను. ఓకే, ప్రీవియస్ డాక్యుమెంట్ కావాలంటే ఈ క్షణం ఎట్లా జస్ట్ ఫర్ ఆర్ కేస్ మనకు 100 రప్పించని చేసిన. సూపర్ సార్, మీరు ఇదే కనుక లింక్ లిస్ట్ వాడాలనుకుంటే ఇంత సాధారణ ఏం అవసరం లేదనుకుంటే ఇది ఇట్లా చేసేసి మనం దీన్ని కనుక ఇట్లా చేసినాం అనుకో. ఓకే, ఇక్కడ జస్ట్ ఏంటంటే యాడ్ ఫస్ట్
యాడ్ లాస్ట్, యాడ్ ఫస్ట్. దీని మీనింగ్ ఏందండి, 10 యాడ్ అయింది. ఓకే, దాని తర్వాత 20 యాడ్ చేశాను అంటే 20 దాని ముందు యాడ్ అయింది. సారీ ఫస్ట్ కట్. ఓకే, ఫస్ట్ 10 యాడ్ అయింది, దాని తర్వాత యాడ్ లాస్ట్ అన్న అంటే 20 ఇక్కడ యాడ్ అయింది, దాని తర్వాత యాడ్ ఫస్ట్ అన్నాను అంటే 30 ఎక్కడ యాడ్ అయింది, దాంతో యాడ్ మళ్ళీ ఫస్ట్ అన్నాను 40 ఎక్కడ యాడ్ అయింది. ఓకే, సో ఇట్లా యాడ్ అయింది. బట్ అంటే ఆర్డర్ ఎట్లా ఉంది, ఫస్ట్ ఏమొస్తుంది ఆర్డర్ కరెక్ట్గా జస్ట్ రిమెంబర్, జస్ట్ ఫర్ యువర్ కేస్ ఫస్ట్ ఏం యాడ్ చేశానండి నేను, నేను యాడ్ చేసింది ఆ 10 ఇక్కడ ఎట్లా యాడ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేశాను నేను, యాడ్ లాస్ట్ అన్నాను అంటే ఎక్కడ యాడ్ అవుద్ది 20 యాడ్ అయింది. నెక్స్ట్ యాడ్ ఫస్ట్ అన్నాను అంటే ఎక్కడ 30 యాడ్ అవుద్ది. ఓకే, మళ్ళీ యాడ్ ఫస్ట్ అన్నాను అంటే ఎక్కడ 40 యాడ్ అవుద్ది. ఇట్లా ఉంది. ఇప్పుడు లింక్ లిస్ట్ ఫైనల్లీ ఎట్లా ఉంది మీకు అర్థమవుతుందో లేదు, ఎట్లా ఉంది లింక్ లిస్ట్. ఓకే, లెట్ మీ నో. ఆబ్వియస్గా నేను కనుక దీని కనుక ప్రింట్ చేశాను అనుకోండి 100 ప్రింట్ అయితే ఇరుతుంది. ఎందుకంటే ఎట్లా ఏమంటారు ఆర్డర్ వైజ్ కాకుండా నేను జస్ట్ సమ్ చేశాను అంతే. బట్ ఇఫ్ ఐ ప్రింట్ డాట్ గెట్ ఆఫ్ 0 ఏం ప్రింట్ అవుతుంది సార్, ఎర్రర్. ఏంటి సమ్, సమ్ కాదు ఇక్కడ ఏంది లిస్ట్. ఓకే, లిస్ట్ డాట్ గెట్ ఆఫ్ 0. ఓకే, సమ్ అనేది ఒక నంబరే కదా. ఓకే, 40 అంటే మీనింగ్ ఏంది, ఫస్ట్లో ఏముంది ఇక్కడ మనం చూపించాను కదా, ఇక్కడ మీకు ఏం చూపించాను, ఫస్ట్లో ఏముంది సార్, ఫస్ట్లో 40నే కదా ఉంది. అంటే నేను ఫస్ట్ యాడ్ చేసిన అక్కడ 10, నెక్స్ట్ 20 యాడ్ చేసి, నెక్స్ట్ 30 యాడ్ చేసి, 40 యాడ్ చేసే సరే నేను ఫస్ట్ డాక్యుమెంట్ అడిగినప్పుడు అది ప్రింట్ చేస్తున్నది 40నే, అది 40ఏ ప్రింట్ చేస్తుంది, 40నే ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ యాడ్ ఫస్ట్ కాబట్టి, అది యాడ్ ఫస్ట్ అంటే ఫస్ట్లో యాడ్ అవుద్ది. ఓకే, నేను లాస్ట్ నెంబర్ కావాలనుకుంటే గెట్ ఆఫ్ 3, లాస్ట్లో ఏముంది అక్కడ 20 ప్రింట్ అవ్వాలి, అక్కడ అయిందా 20 ప్రింట్ అయింది. ఎందుకంటే యాడ్ లాస్ట్ దీనికే ఉంది కాబట్టి, దాని తర్వాత మనం ఏది యాడ్ లాస్ట్ చేయలేదు కాబట్టి. ఓకే, అంటే 10 వచ్చింది, దాని తర్వాత 20 వచ్చింది, దాని ముందు 30, దాని తర్వాత దాని ముందు మళ్ళీ 40, అట్లా 40, 30, 10, 20, లాస్ట్లో 20 ఉంది. అర్థమైంది సార్ ఎనీ ఇష్యూ, డబుల్ లింక్ లిస్ట్ సూపర్, క్లియర్గా అర్థమైంది మనకి. ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మన డబుల్ లింక్ లిస్ట్ అర్థమైంది. ఓకే, అంతే, పెద్ద కానీ కాదు అసలు, అన్నీ ఈజీనే. ఓకే, మనమే ఏదో జనాలు ఏదో అంటుంటారు తప్ప ఈజీనే, అర్థమైంది, ఈజీనే. ఓకే, డబుల్ లింక్ లిస్ట్ కూడా అర్థమైపోయింది మనకి. సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటారు, అది ఏమీ లేదు బొక్క. ఇది ఇట్లా పాయింట్ చేస్తుంది, ఇట్లా పాయింట్ చేస్తుంది అనుకో, ఇది ఫైనల్గా ఇక్కడ కనుక పాయింట్ చేసినాము దాన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటారు. దీనివల్ల డెఫినేషన్ తప్ప దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇంతే. అంటే ఏంటంటే లెట్ సపోజ్ హెడ్ 10 అనుకో. ఓకే, అండ్ సెకండ్ దాని యొక్కది 20 క్రియేట్ చేసినావు, 20. ఓకే, ఈ థర్డ్ ఏంటంటే 13 పాయింట్ చేస్తుంది. ఓకే, అండ్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ అని పెట్టావు, ఇప్పుడు పెట్టావు హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, అండ్ సెకండ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ థర్డ్ అని ఇప్పుడు పెట్టావు, థర్డ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అని ఇక్కడ పెట్టావు, సర్క్యులర్ లింక్ అయింది. అంతే జస్ట్ ఇది ఒకటి ఏడ్చింది. టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అనగానే మీరు ఖచ్చితంగా సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్ అని తీరాలి. అండ్ అందులో సర్క్యులర్ లింక్ లిస్ట్ డెఫినేషన్ ఇది. ఇంతకు మించి మీరు బట్టలు చించేసుకునే అంతేం కాదు ఇది, ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా అంతగానే ఏం కాదు. ఓకే, సో ఐ హోప్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సర్క్యులర్ లింక్ లిస్ట్ అంటే ఏంది, రాయాల్సిన పెద్ద కూడా అవసరం లేదు. ఓకే, అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్ లిస్ట్. ఫస్ట్లీ అడ్వాంటేజ్ ఏంది, డైనమిక్ సైజ్. ఓకే, ఎంత నవ్వచ్చు, అన్లిమిటెడ్. ఓకే, అండ్ ఎఫిషియంట్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్. ఓకే, దట్ ఈస్ సూపర్ కదా. ఎఫిషియంట్, ఎంత బాగా ఇన్సర్ట్ అవుతుంది, ఎంత బాగా డిలీట్ అవుతుంది. ఇన్సర్ట్ డిలీట్ మనం రాయలేదు కదా అసలు, వీ కెన్ రైట్, బట్ ఓకే విల్ రైట్, దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. అండ్ డిసడ్వాంటేజెస్, నో ర్యాండమ్ యాక్సెస్ లేదు, ర్యాండమ్ యాక్సెస్ లేదు. అర్థమవుతుందా? అండ్ అంటే ఇప్పుడు డాట్ గెట్ ఆఫ్ ఐ అని రాసామనుకో నీకు అనిపిస్తుంది అదే ర్యాండమ్ యాక్సెస్ ఉందని, ర్యాండమ్ యాక్సెస్ నిదే లేదు. ఇప్పుడు డాట్ గెట్ ఆఫ్ నేను ఇంత కోడ్లో గెట్ ఆఫ్ 3 అని రాశాను, నీకు ఏమనిపించచ్చు అంటే ర్యాండమ్గా డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నది అనిపించవచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే డాట్ గెట్ ఆఫ్ అనగానే వాడు సంకలం లాకి మొత్తం అన్నీ కూడా ట్రావర్స్ చేసి ఆ 3 డాక్యుమెంట్ దగ్గరికి వెళ్ళి నీకు ప్రింట్ చేస్తున్నాడు. అంటే ఇంటర్నల్గా దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇన్సైడ్ డైరెక్ట్లీ హీస్ గోయింగ్, బట్ ట్రావర్స్ చేసి ఒకడికి వస్తున్నాడు. బట్ నీకు మాత్రం నీ పని సవ్యంగా అవ్వడానికి డైరెక్ట్గా డాట్ గెట్ వాడుతున్నావు. అదే కన్నా వరీ లిస్ట్లో చూసుకుని ఒక డాట్ గెట్ అని సేమ్ అదే ఫంక్షన్ 3 అని డైరెక్ట్గా వస్తాడు, ఎక్కడికి తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. యూ మైట్ బి యూజింగ్ ద సేమ్ ఫంక్షన్ ఇన్ ద అరే లిస్ట్ అండ్ ద లింక్డ్ లిస్ట్, బట్ ఫంక్షనాలిటీస్ లోపల వాడే విధానం అంతా డిఫరెంట్ ఉంటుంది.
ఆ కాంప్లెక్సిటీ నీకు కనబడదు, బట్ ఐ హ్యావ్ షోన్ యూ. ఓకే, సో అదొకటి. అండ్ దెన్ ఎక్స్ట్రా మెమరీ ఫర్ పాయింటర్స్. అంటే ఇప్పుడు సింపుల్ అబ్బా, ఇప్పుడు ఇట్లా ఉందనుకో డబుల్ లింక్ లిస్టు, ఇక్కడ డేటా ఉంది, డేటా స్టోర్ చేసుకునే మెమరీలో ఒక లెక్క, ఈ చెత్తను కూడా స్టోర్ చేసుకోవాలి, నేను స్టోర్ చేసుకోవాలి కదా, అవునా? ఇప్పుడు ఎందుకంటే ఇది ఎవరిని పాయింట్ చేస్తాను, వీడు ఎవరిని పాయింట్ నేను స్టోర్ చేసుకోవాలి, జస్ట్ అదొక చెత్తే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నేను వాడిని పాయింట్ చేస్తాను, కానీ నిజం చెప్పాలని డేటా నా పేరు ఒకటే. నేను ఈయన పాయింట్ అంటే నేను వీడిని గుర్తుపెట్టుకోవాలి, క్షణం వాడి అడ్రస్ నాకు తెలియాలి అంటే ఏదో గుర్తుపెట్టుకోవడం, అంటే మెమరీలో ఏదో గుర్తుపెట్టుకోవడం అంటే మీనింగ్ ఏంది, నాకు వీడు తెలుసు అంటే మీనింగ్ ఏంది, మెమరీలో ఏదో ఉందని, అంతే కదా. అంతే కదా అన్న. ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ నాది ఉందని మీనింగ్ ఏది, నీ ఫోన్లో అది ఉంది అనేసి అంటే మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, ఒకవేళ నీ బ్రెయిన్లో ఉందంటే నీ బ్రెయిన్లో మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది అది. సేమ్ అట్లనే ఈ పాయింటర్స్ అనేది మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది, అనవసరం అనిపిస్తుంది ఎక్కడో. అండ్ ఎక్కువ ఏంటంటే సీక్వెన్షియల్ ట్రావర్స్ ఓన్లీ, ఇట్లా మాత్రమే ట్రావర్స్ చేయగలవు. సింగిల్ లిస్ట్లో ఇట్లా మాత్రమే, డబుల్ లిస్ట్లో ఇట్లా డబుల్ లింక్ లిస్ట్లో ఇట్లా అంతకుమించి ఎక్కువ ఏం చేయలేవు, అసలు ఏమీ చేయలేవు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే అది జస్ట్ వెళ్ళి ఇప్పుడు సీక్వెన్షియల్ ట్రావర్స్ ఓన్లీ అంటే ఇప్పుడు బైనరీ సెర్చ్ ఉందనుకో, బైనరీ సెర్చ్ అంటే మీనింగ్ ఏంది, ఎట్లా ఉందనుకో, అరే లిస్ట్లో అట్లా డేట్ ఎక్కడ కొడతావు మిడ్ ఎలిమెంట్ సెర్చ్ చేస్తావు, డేట్ మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్ సెర్చ్ చేస్తావు, డేట్ మిడ్ ఇట్లా చాలా ఫాస్ట్గా చేయొచ్చు మనం. ఇందులో ఏం అవ్వో, తిన్నాక వెళ్ళు లీనియర్స్ వచ్చి తిన్నాక ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాలి తీరాలి అంతే, నువ్వు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు బైనరీ సెర్చ్ అంటే మీనింగ్ ఏంది, డైరెక్ట్ మిడ్ ఎలిమెంట్ యాక్సెస్ చేస్తావు, ఇందులో అలా చేయలేవు, నువ్వు ఏమీ చేయలేవు, నో బ్రదర్, యూ కాంట్ డూ ఇట్. ఓకే, సో అట్లా ఇలాంటివి కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంకో 2-3 కోడ్ రాసేసి ఐ థింక్ సో వీ కెన్ ర్యాప్ అప్. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో వీ విల్ హ్యావ్ అ కంప్లీట్ సెషన్ ఆన్ ప్రాక్టీసింగ్ లింక్ లిస్ట్ బికాజ్ ఇట్స్ ఏ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఓకే, సో దీనికి ఈ వీడియోలో మాత్రం నేను ఐ కాంట్ ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ తెలియలేను, ఒక బేసిక్ కాన్సెప్ట్ ఇచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా వీ కెన్ టాక్ అబౌట్ దిస్ అట్లా ఏదో ఒకటి చెత్త. ఇప్పుడు ఈ రిమూవ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం కోడ్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే ఏం చేస్తున్నాం మనం, ఇదంతా కూడా కలెక్షన్ ఫ్రేమ్వర్క్లోది. సో ఇందులో డిలీట్ అంటే .రిమూవే. ఓకే, ఆ రిమూవ్ కట్ట చూపించడానికి కాదు కదా నేను చెప్తుంది. ఓకే, సో లెట్ మీ టాక్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఈ కోడ్ ఉందా. సో ఇప్పుడు నేను డిలీషన్లు అప్డేషన్లు గట్రా చేస్తాను, ఎందుకంటే నేను చెప్పా కదా లింక్ లిస్ట్ నువ్వు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వాడేవనుకో నేను చూపించడానికి ఏ బొక్కలేదు, అక్కడ మెథడ్లో వాడితే సరిపోద్ది. .రిమూవ్ 30 కూడా అది అయిపోద్ది, దాన్ని చెక్ చేసినట్టే. సో అంతకుముందు నేనేం చెప్పేది అందులో బొంగు. ఓకే, సో లెట్ మీ ఇప్పుడు ఒక 10, 20, 30, 40. ఓకే, సో యాడ్ నెక్స్ట్ ప్రీవియస్ ఎట్లా యాడ్ చేసినావు కదా. సో కాస్త మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు గెట్ కన్ఫ్యూజ్, అందుకని నెక్స్ట్ పెట్టా. సో ఇక్కడ ప్రీవియస్ ఉంటే ప్రీవియస్ నేను వాడను, ఎందుకంటే ఫైన్ సింగిల్ లింక్ లిస్ట్లో వాడుకుంది, ఎందుకంటే అది ఎక్కువ మేజర్గా యూజ్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా చేసుకొని నేను చేశాను అనుకోండి, అండ్ లిస్ట్ కానీ నేను ప్రింట్ చేశాను అనుకోండి. సో లిస్ట్ అనేది లేదు కదా ఇందులోనే. ఓకే ఫైన్, ఇట్లా చేస్తే 100 వస్తుంది. ఓకే ఫైన్, అంతే కదా. వచ్చింది 100 రావచ్చుది. 80 ఏంది, నెక్స్ట్ సారీ, ఇక్కడ ఏం జరిగింది అర్థమైంది మీకు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాక మీరు కోడ్ చూస్తే మళ్ళీ మీకు అర్థం అవ్వాలి 80 ఎందుకు వచ్చింది అర్థమైంది. ఎందుకంటే 10 ఫస్ట్ 20కి పాయింట్ చేస్తుంది, దాని తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ 30కి పాయింట్ చేస్తాను. అంటే ఫస్ట్ 10కి 20 తెలుసు, ఈ క్షణం 10కి 20కి మార్చేసి 10కి 30 తెలుసు. డిలీషన్ జరిగింది ఎక్కడే, నేను చెప్పకుండానే చెప్పాల్సిన జరిగింది డిలీషన్. నేను ఫస్ట్ 10 క్రియేట్ చేశా, దాని నెక్స్ట్ 20కి పాయింట్ చేశా, దాని నెక్స్ట్ 30కి పాయింట్ చేశా. అంటే ఇప్పుడు 20 ఏం జరిగింది అంటే నేను అంతే, 20 మీనింగ్ అదే. 20 ఏమో ఇక్కడ క్రియేట్ అవ్వగానే అది ఎలా ఉండుంటుంది ఆబ్జెక్ట్, ఫర్ యువర్ కేస్ ఎట్లా ఉండుంటుంది 20 నోడ్ దాంట్లో ఎట్లా ఉండుంటుంది అంటే డేటా ఏమో ఏమై ఉంటుంది, డేటా ఏమో 20 ఉండుంటుంది, అండ్ నెక్స్ట్ ఏమో నల్ ఉంటుంటుంది. ఇదే కదా, ఇదే కదా, చెత్త ఏంది ఇదంతా. ఓకే ఫైన్, సో డేటా ఏమో 20 ఉంటుంది, నెక్స్ట్ ఏమో నల్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇదేం జరిగింది, ఈ కోడ్ ఈ లైన్ వచ్చేసరికి
హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 20ని పాయింట్ చేస్తుంది, అంటే 10 20. బట్ ఎప్పుడైతే దాని థర్డ్ లైన్లో హెడ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోట్ 30 వచ్చిందో కొత్త 30 ఒకటి క్రియేట్ అయ్యి ఇది దీన్ని పాయింట్ చేయడం మొదలెట్టింది. అంటే ఇప్పుడు ఇదేమైంది, పోయింది. అంటే డేటా మెమరీలో ఉంటుంది కానీ దీన్ని ఎవ్వరూ పాయింట్ చేయట్లేదు, అంటే డిలీట్ అయిపోయినట్టే. ఓకే, అందువల్ల మనకి ట్రావర్స్ చేసినప్పుడు 20ని ఎవరు పట్టించుకోలేదు. 20ని పట్టించుకోకపోవడం వల్ల అది 80 ప్రింట్ అయ్యింది. ఎందుకంటే 10 ఇప్పుడు 13 పాయింట్ చేస్తుంది అండ్ ఆ 30 ఏమో 14 పాయింట్ చేస్తుంది. ఓకే, నేను కనుక చేయకూడదంటే సింపుల్గా ఇప్పుడు 100 ప్రింట్ అవ్వాలంటే ఏముంది, నేను ఇది 20న పాయింట్ చేయాలి, 20 వచ్చేసి డాట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 13 పాయింట్ చేయాలి, ఇది వచ్చేసి 14 పాయింట్ చేయాలి. అప్పుడు మనకు 100 ప్రింట్ అయ్యి వస్తుంది, వచ్చి తీరుతుంది వస్తుంది. ఇప్పుడు చూడండి 100 వచ్చి తీరింది అది. ఓకే, సో ఇప్పుడు నేను ఇప్పుడు 10 20 30 40 వచ్చింది. ఇప్పుడు నేను 13 తీయాలి, ఎట్లా తీస్తాను అంటే 13 ఎట్లా తీస్తాను నేను 13 ఎట్లా తీయాలంటే సింపుల్ ఎట్లా అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే హెడ్ డాట్, ఇంత అవసరం లేదు అసలు, హెడ్ డాట్ కరెంట్ వద్దు, ఏమంటారు నోడ్ ఆఫ్ 13గా తీయాలి. 30 అంటే థర్డ్ ఎలిమెంట్. లెట్ సపోజ్ ఫీల్డ్ వచ్చేసి ఏంటంటే థర్డ్ ఎలిమెంట్ ఏదో థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే థర్డ్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. థర్డ్ ఎలిమెంట్ అనే ఒక ఫీల్డ్ ఏదైతే థర్డ్ని కాదు మనం పాయింట్ చేయాల్సింది. ఇప్పుడు ఏమంటుంది, ఇది సెకండ్ ఎలిమెంట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, నేను థర్డ్ని డిలీట్ చేయాలి అంటే సెకండ్ని నేను చేస్తున్నాను. అంటే ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, 20కి పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ చేయాల్సింది ఏమీ లేదు ఏంటంటే సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క నెక్స్ట్ ఏదైతే ఉందో అదేం చేయాలి, హెడ్ డాట్ నెక్స్ట్కి పాయింట్ చేయాలి. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ డాక్యుమెంట్. కాస్త కష్టంగా అనిపించి ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు దీన్ని ఏమన్నా దానికి కూడా వేరే పేరు ఇవ్వచ్చు నువ్వు. ఎట్లా అంటే ఫోర్త్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్. ఇది ఫోర్త్ ఎలిమెంట్ ఒక అడ్రస్. ఇప్పుడు ఏం చేశాను నేను, ఫోర్త్ ఎలిమెంట్ అంటే ఏం జరిగిందంటే బేసిక్గా సెకండ్ ఎలిమెంట్ ఏమో దీన్ని పాయింట్ చేస్తుంది, ఫోర్త్ ఎలిమెంట్ అనే ఫీల్డ్ ఏమో నిజంగా ఫోర్త్ ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. ఓకే, ఫోర్త్ ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్త్ ఎలిమెంట్ పెట్టండి డైరెక్ట్గా. అంటే థర్డ్ ఎలిమెంట్ మింగినట్టు, థర్డ్ ఎలిమెంట్ కట్ చేసినట్టు. అంటే ఇప్పుడు 10 వస్తుంది, 20 వస్తుంది, 40 వస్తుంది, 13 తీస్తాను నేను. మీనింగ్ సెకండ్ ఎలిమెంట్ ఏమో హెడ్ డాట్ నెక్స్ట్, ఫోర్త్ ఎలిమెంట్ ఏమో హెడ్ డాట్ నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ డైరెక్ట్గా ఫోర్త్ ఎలిమెంట్ కనెక్ట్ చేస్తాను. సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ ఇస్ డైరెక్ట్ ఫోర్త్ ఎలిమెంట్, మొదటి థర్డ్ ఎలిమెంట్ గోవింద్ అయిపోయింది. లెట్స్ సీ వెదర్ ఇట్ ఇస్ రియల్లీ గోయింగ్ టు గోవింద్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు మనకి ఎంత ప్రింట్ అయ్యి రావాలి, 70 ప్రింట్ అయ్యి రావాలి. ఎందుకంటే 30 లేదు కాబట్టి 70, ఎందుకంటే 30 పోయింది, డిలీట్ అయిపోయింది, పోయింది. ఓకే, సూపర్ సార్, ఎస్ సార్, సూపర్ కదా. ఇప్పుడు డిలీషన్ కాదు, ఇన్సర్షన్ అనుకోండి, ఇన్సర్షన్. ఓకే, ఈ రెండు నేను 20 తర్వాత నేను 50 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 20 తర్వాత 50 ఏమో 13 పాయింట్ చేయాలి. అంటే మధ్యలో ఇన్సర్షన్ జరుగుతుంది. ఇన్సర్షన్ ఎట్లా జరుగుతానంటే నేను ఇప్పుడు నోడ్ డాట్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ డాట్ నెక్స్ట్, అంతే కదా, సింపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏమీ లేదు అసలు ఎలిమెంట్. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చాలా సింపుల్గా, అసలు చాలా సింపుల్, ఏమీ చేయను. ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ ఆఫ్ 50 ఇట్లా క్రియేట్ చేసా కొత్త ఎలిమెంట్. ఓకే, అండ్ సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ ఎలిమెంట్. అర్థమైంది సార్, అసలు ఏం ఇష్యూ ఉందా అంటే సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ ఏమో నేను కొత్తదాన్ని క్రియేట్ చేశాను, కొత్తదాన్ని ఒక అడ్రస్. సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ ఇప్పుడు 13 పాయింట్ చేస్తున్నాను కదా, 13 తీసేసి కొత్తదానికి పాయింట్ చేస్తున్నాను. సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ వచ్చేసి కొత్తదానికి పాయింట్ చేస్తున్నాను, కొత్తదానికి సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ కొత్తదానికి పాయింట్ చేస్తున్నా. అండ్ కొత్తదాని యొక్క నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ దాని యొక్క నెక్స్ట్ అంటే దీని యొక్క నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ దానికి పాయింట్ చేస్తాను. అంటే బేసికలీ ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. అర్థమైంది, ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్. అంటే ఇప్పుడు ఎంత ప్రింట్ అయ్యి రావాలి, 150 ప్రింట్ అయ్యి రావాలా, ఎంత 150 ప్రింట్ అయ్యి రావాలా. సింపుల్ సార్. ఓకే, ఇన్సర్షన్ జరిగింది, అన్నీ జరిగింది, జస్ట్ ఏంది ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా 1 ఓ ఆఫ్ 1
అంటే ఇందులో 1,00,000 నోట్స్ ఉన్నా సరే నేను రన్ చేసేది 4 లైన్లే. ఈ 4 లైన్లు కూడా అసలు ఈ 2 కూడా ఈ 2 లైన్లు లేకుండా కూడా నేను చేయగలను. జస్ట్ బికాజ్ నాకు హ్యాండిల్ చేయడం కొత్తగా బాగుంటుందని థర్డ్ ఎలిమెంట్ అని బికాజ్ వీ హ్యావ్ టు రైట్ ఇన్ ఎ ప్రాపర్ వే సచ్ దట్ అదర్ పర్సన్ కెన్ అండర్స్టాండ్. డాట్ నెక్స్ట్ 100 రాసే బట్ థర్డ్ ఎలిమెంట్ అంటే బేసిక్గా సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ దీన్ని పాయింట్ చేస్తుంది, దీని ఒక డాట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దేని పాయింట్ చేస్తుంది, థర్డ్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది క్లియర్గా ఇది చెప్తుంది, చూడగానే అర్థమవుతుంది కదా. అందు గురించి ఎట్లా రాసిన తప్ప దీని బదులు నేను హెడ్ డాట్ నెక్స్ట్ అని కూడా రాయొచ్చు నేను. బట్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి ప్రాపర్ వే టు రైట్. అందుకే మనం చాలా వాటికి ముందే ఒక దాంట్లో వాల్యూ అసైన్ చేసుకొని దాన్ని ఎక్కడికి వాడుకుంటూ ఉండాలి. సచ్ దట్ కోడ్ కొద్ది గొప్ప అందం కనబడుతుంది. ఓకే, ఇదే నేను 100 ప్లేస్ రాసుకుంటే బాగోదు. ఓకే, సో ఇన్సర్షన్ చేసినాం, డిలీషన్ చేసినాం, అన్నీ చేసినాం. ఓకే, సో ఏదైనా ఇష్యూ ఉందా సార్? క్లియర్గా అర్థమైందా? చాలా సింపుల్ ఏమీ లేదు. ఓకే, జస్ట్ ఆ డాట్ నెక్స్ట్ని దేనికి పాయింట్ చేస్తున్నాను ఇప్పటివరకు సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ ఏమో 30కి పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నేను సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ కొత్త దానికి పాయింట్ చేస్తున్నా, కొత్తది ఇది. ఓకే, అండ్ ఆ సెకండ్ ఎలిమెంట్ డాట్ నెక్స్ట్ ఇప్పుడు ఇది కదా, దీని ఒక నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ పాయింట్ చేస్తుంది. అంటే ఇందాక వరకు ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా అయ్యింది, అదొకటి దీనిది ఇది దీనిది. ఇప్పటివరకు ఏంది, ఇది డేట్ 20కి డేట్ 30 పాయింట్ చేస్తుంది. ఇప్పుడు అట్లా కాదు, 20 15 పాయింట్ చేస్తుంది, 50 13 పాయింట్ చేస్తుంది. సింపుల్ ఇన్సర్షన్, ఇంత సింపుల్. డిలీషన్ కూడా చాలా సింపుల్, అంతే. క్లియర్ అంతే. లింక్ లిస్ట్ అనేది ఇట్స్ అ వెరీ ఈజీ కాన్సెప్ట్. ఇట్స్ జస్ట్ లైక్ పీపుల్ కొద్దిగా గొప్ప అర్థం కాక అది ఇది అనుకుంటారు తప్ప చాలా ఈజీ కాన్సెప్ట్. ఐ హోప్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎగ్జాక్ట్గా మాన్యువల్గా ఎట్లా చేయాలి అండ్ ఏమంటారు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ వాడు ఎట్లా చేయాలి ఇవంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైనా డౌట్స్ ఉందా సార్ చెప్పండి నాకు. ఐ థింక్ సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెషన్ ఐ హ్యావ్ గివెన్. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ రియలీ ఫీల్ యూ గైస్ హ్యావ్ అండర్స్టూడ్ రియలీ వెల్ అండ్ ఐ హోప్ సో యు ఆర్ ప్రాక్టీసింగ్ సో మచ్ మోర్. ఓకే, ఈ కోడ్ మొత్తం చూసేసి మడిచేసి సినిమాలు చూడడం గట్రా కాదండి. ప్లీజ్ నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నట్టే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరి వీడియో అయిపోతుంది, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లేవనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా లింక్ లిస్ట్ ఈజ్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందు గురించి కంప్లీట్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కంటూ ఒక వీడియో చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. సో అందులో మనం ప్రాక్టీస్ చేసుకుందాం. బట్ నేను ప్రాక్టీస్ వీడియోస్ చేసే ముందు ఇంకొక 2-3 రోజులు పడుతుంది రిలీజ్ అయ్యేసరికి. అంతకన్నా ముందు ప్లీజ్ మీరు డెఫినెట్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసి కింద కమెంట్ సెక్షన్లో ప్లీజ్ మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేస్తే చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. ఐ హోప్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్ రియలీ వెల్. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ప్లీజ్ ఇంతకుమించి చెప్పేది ప్రతి వీడియోలో చెప్తున్నట్టే మీరు సెషన్ మొత్తం నచ్చితే మనం చేయమన్నాను కదా. సో ఐ హోప్ సో లైక్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా. నచ్చకపోతే చెప్పండి ఏ పాయింట్స్ మీకు నచ్చలేదు, సో దట్ ఐ రెక్టిఫై. ఓకే, సో డెఫినెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే అట్లీస్ట్ లైక్ అయినా చేయండి. ఏదో ఒకలా సపోర్ట్, చిన్న ప్రేమ, అంత ప్రేమ అయితే కొద్ది గొప్ప నేను డిజర్వ్ అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంత కష్టానికి ఎంత ప్రేమ కూడా నేను డిజర్వ్ కాదా చెప్పండి. ఇంత ప్రేమ ఏదో ఒకలాగా సబ్స్క్రైబ్ లైక్ ఏదో రూపంలో చూపించండి, మీ ఫ్రెండ్కి చెప్పడం ఏదో ఒకటి చేయండి. సో దట్ ఇంకా 40,000 దగ్గర ఉన్నాం. ఐ హోప్ సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ వెన్ ఐ విల్ రీచ్ దిస్ 100K, వెన్ వీ విల్ రీచ్ 100K. సో ప్లీజ్ సపోర్ట్, దట్స్ ఇట్. అంతకుమించి నేను మీ టైం వేస్ట్ చేయాలనుకుంటున్నా. సో ప్లీజ్ అంతే. సో ఇంకా ప్రాక్టీస్ వీడియోతో మళ్ళీ రేపు మళ్ళీ వెళ్తాం. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యూ మహి, బాయ్.